జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూలై నెల 21వ తారీఖు నుంచి 2024 సంవత్సరం జూలై నెల 27వ తారీఖు వరకు కూడా వార ఫలితాలు ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలా ఉండబోతుంది తదితర అంశాలన్నీ కూడా ఒక్కసారి తెలియజేస్తాను. అయితే ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ముందుగా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో కూడా ఒక్కసారి తెలియజేస్తాను. మొదటగా అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయిన మేషరాశి ఖాళీగా ఉంది. ఆ రాశిలో ఏ గ్రహస్థితులు లేవు. వృషభ రాశిలో మంగళ్ మరియు గురువు వీళ్ళిద్దరు సంచారం చేస్తూ ఉన్నారు. మంగళ గురుదేవులు వీళ్ళిద్దరు సంచారం చేయడం వల్ల ఈ రాశికి చాలా స్ట్రాంగ్నెస్ వచ్చింది. ఇప్పుడు మనకి కాలగమనంలో వృషభ రాశికి చాలా స్ట్రాంగ్నెస్ వచ్చింది. ఆ వృషభ రాశికి స్ట్రాంగ్నెస్ వచ్చిందంటే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ బాగుంటుందా అండి? వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ బాగుంటుందా అంటే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే మరి అందరూ కూడా ఇప్పుడు కొన్ని కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు. ఈ కోట్ల మంది పాపులేషన్ అందరూ వృషభ రాశి వృషభ లగ్నంలోనే పుట్టాలని ఉండదు కదా. మరి అలా పుట్టని వాళ్ళ మాట ఏమిటి? ఆ విషయానికి నేను వస్తున్నా. అలా పుట్టిన వాళ్ళకి కూడా ఈ స్ట్రాంగ్నెస్ అప్లికేబుల్ అవుతుంది. అది ఎలానో ఇప్పుడు నేను చెప్తాను. మీ జన్మజాతకంలో మీ లగ్నాన్ని అనుసరించి మీ రాశిని అనుసరించి వృషభ రాశి ఏ స్థానం అవుతుందో ఆ స్థానం చాలా బలోపేతంగా ఉంటుంది. ఉదాహరణకి మేషరాశి వాళ్ళకి తీసుకుందాం. మేషరాశి వాళ్ళకి సెకండ్ హౌస్ అంటే కుటుంబ స్థానం, వాక్ స్థానం చాలా బలోపేతం అవుతుంది. వృషభ రాశి వాళ్ళకే బలంగా ఉంది. మిథున రాశి వాళ్ళకి ఇది మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ స్ట్రాంగ్నెస్ అనేది నేను చెప్తాను. బట్ ఒక చిన్న బ్రీఫ్ అవుట్లుక్ ఇచ్చాను. ఇప్పుడు గోచారంలో మనకి విశ్వంలో ఉన్న గోచారం, ఈ ఖగోళంలో ఉన్న గోచారంలో వృషభ రాశి చాలా స్ట్రాంగ్గా ఉంది అట్ ప్రజెంట్. అందుకని దీన్ని ఒక్కసారి మనం బ్రీఫ్ చేసాము. కర్కాటక రాశిలో రవి మరియు శుక్రదేవుల సంచారము, సింహరాశిలో బుధ భగవానుడి సంచారము, కన్యా రాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో శనైశ్వరుని సంచారము, మీనరాశిలో రాహుదేవుని సంచారము. 2 రోజుల్లో తిరిగి భూమిని మొత్తం చుట్టూ వచ్చే ప్లానెట్. అంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఒకసారి ఒక రాశిలోకి ఎంటర్ అయితే ఎంత ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అయినా కనీసం ఒక 4 రోజులు ఆ ఇంట్లో అలా హాయిగా రెస్ట్ తీసుకుంటా అంటే ఆ ఇంట్లో ఉన్న పనులన్నీ చక్క పెడతాయి. ఆ హౌస్కి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. కానీ చంద్రుడు చాలా ఫాస్ట్గా చెట్టు పెట్టేస్తూ ఉంటాడు. 1-2 రోజుల్లోనే ఆయన పనులన్నీ చేస్తారు. వేరే ప్లానెట్స్ 1 మంత్ మినిమం 1 మంత్గా తీసుకునేవి చంద్రుడు మటుకు 2 డేస్లో మొత్తం ఆయనకి ఇచ్చిన టాస్క్ పనిచేసి మళ్ళీ వేరే రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా తిరిగే చంద్ర భగవానుడు ఈ వారంలో ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఏదన్నా ఒక విశేషాంశాన్ని సూచిస్తున్నాయంటే ఖచ్చితంగా చాలా విశేషాంశాన్ని సూచిస్తున్నాయి. మొదటగా నేను చెప్పాను వృషభ రాశి చాలా బలంగా ఉంది. దాని గురించి నేను చెప్పాను. దాని గురించి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఇన్ డీటెయిల్డ్గా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే చంద్రగమనము ఈ వారం రోజుల 4 రాశిని చూడుతున్నారు. సో ఎప్పుడైనా ఒక వారం రోజులు ఆయన 4 రాశిని చూడతారు. మేబీ కొంచెం అటు వేరే రాశిలోకి వెళ్తూ ఉంటాడు. డిగ్రీస్ వైజ్ ఎక్కువగా ఉంటాడు. అయితే ఈ 4 రాశుల్ని ప్రతి వారం చూడుతూనే ఉంటారు కదా. ఇప్పుడున్న ఇంపాక్ట్ ఏంటి అంటే డెఫినెట్గా ఇప్పుడున్న విశేషం ఉంది. మనకి కాలగమనంలో ఇప్పుడు గురుమంగళ యోగం జరుగుతూ ఉంది. గురుమంగళ యోగము గురు భగవానుడు మరియు వీళ్ళిద్దరూ కలవడం వల్ల గురుమంగళ యోగం జరుగుతుంది. చంద్రుడు ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు సంచారం చేస్తూ ఉన్నారు. ధనుసు రాశి యొక్క అధిపతి గురు భగవానుడు, మీనరాశి యొక్క అధిపతి కూడా గురు భగవానుడే. ఎప్పుడైనా సరే యోగాలు బలంగా ఉన్నాయి అని పరిశీలించాలంటే చంద్రుడి నుంచి చూడాలి, లగ్నం నుంచి చూడాలి. చంద్రుడి నుంచి చాలా బలంగా ఏ యోగం అయితే బలంగా ఉంటుందో అది ఫిక్సప్ అయిపోతుంది. ఇప్పుడు గోచారంలో చంద్రుడు గురు భగవానుడికి సంబంధించిన రాశితో సంచారం మొదలుపెట్టి ఈ వారం ఈ వారం ఎండ్ అయ్యే లోపల గురు భగవానుడికి సంబంధించిన రాశిలోనే ఆయన ట్రాన్సిట్ ఎండ్ చేస్తున్నాడు కదా. అంటే ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆయన ట్రాన్సిట్ ఉంది. ఇది చాలా విశేషము. ఈ వృషభ రాశి చాలా బలంగా ఉంది అని చెప్పడానికి ఇది చాలా మంచి శుభ సంకేతము. వృషభ రాశి ఎందుకు బలంగా ఉంది? వృషభ రాశి విడిగా బలంగా లేదు, వృషభ లగ్నం విడిగా బలంగా లేదు.
బలంగా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ గురువు మరియు మంగళ వాళ్ళిద్దరు సంచారం చేస్తున్నారు. ఇప్పుడు దానికి చంద్రబలం కూడా తోడయి ఉండడం వల్ల నిజంగానే ఇది చాలా, అంటే చంద్రబలం ఎందుకు తోడైందంటే ధనుసు రాశిలో ఆయన సంచారాన్ని మొదలుపెట్టి మీనరాశిలో ఆయన సంచారాన్ని ఎండ్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ గురు భగవానుడికి సంబంధించిన రాశుల్లో ఆయన ట్రాన్సిట్ మొదలవడం ఎండ్ అవ్వడం ఉంది కాబట్టి చాలా మంచిది. ఇదొక విశేషాంశం. ఇంకొక విశేషాంశం ఉంది. అదేంటంటే బుధ భగవానుడు సింహరాశిలో సంచారం చేయడం. సింహరాశిలో బుధ భగవానుడు సంచారం చేయడం ఏ విధంగా ప్లస్ అంటే, ఏ విధంగా స్పెషల్ అంటే, ఇప్పుడు కన్యా రాశికి అధిపతి, మిథున రాశికి అధిపతి కూడా బుధ భగవానుడే. అయితే ఈ కన్యా రాశికి 10వ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు. కన్యా రాశికి 10వ స్థానం 12th హౌస్, ద్వాదశ స్థానం సింహరాశి అవుతుంది. అక్కడ ఆయన సంచారం చేస్తున్నారు. ఈ పాయింట్ ఒకటి నోట్ చేసి పెట్టుకోండి. ఇంకొకటి సేమ్ ఇలాంటి గ్రహస్థితి అది కూడా ఉంది. అందువల్ల ఇది స్పెషల్ అయింది. అదేంటో ఇప్పుడు నేను చెప్తాను. ఇంకొకటి ఏంటంటే సింహరాశికి అధిపతి అయిన సూర్యనారాయణమూర్తి కూడా ఆయన రాశి నుంచి 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆయన రాశి నుంచి 10వ స్థానం అంటే ఏంటి? కర్కాటక రాశి. అక్కడ ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు బుధ భగవానుడు 10వ స్థానం సంచారం చేసేది ఎవరి రాశిలో? వేరే 9 ప్లానెట్స్లో ఏ ప్లానెట్ హౌస్లో కాదు, రవి హౌస్లోనే సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి 10వ స్థానం రవి లేదా శుక్రుడే, వీళ్ళిద్దరూ అవ్వగలుగుతారు. ఇంక వేరే ఏ ప్లానెట్ ఆయనకి 10వ స్థానం కాలేరు మన కాలపురుషుడి కుండలిలోంచి చూసుకుంటే. సో ఇప్పుడు ఆయన 10వ స్థానమైన సింహరాశిలో సింహరాశ్యాధిపతి అయిన సూర్యనారాయణమూర్తి కూడా ఆయనకి 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే, ఈ కాలపురుషుడి కుండలిలోంచి మనం చూసుకుంటే కనుక ఇప్పుడు అంటే ఇది ఇక్కడ రాశి ప్రకారం ఇది 12th హౌస్ అయింది. బుధ భగవానుడికి 12th హౌస్ సింహరాశి, సూర్యనారాయణమూర్తికి సింహరాశి నుంచి కర్కాటక రాశి, అక్కడ 12th హౌస్ అయింది. ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే, చంద్ర భగవానుడు కూడా ఈ వారాంతానికి వచ్చేసరికి, ఈ వారం ఎండ్ అయ్యేప్పటికి వచ్చే మీనరాశిలో ఉంటాడు. మీనరాశి కర్కాటకం నుంచి వ్యయం కాదు, ఖచ్చితంగా 9వ స్థానం అవుతుంది. కానీ మనం కాలపురుషుడి కుండలి కూడా ఇప్పుడు మనం చెప్తుండేదే గోచార గ్రహస్థితులు కాలపురుషుడి కుండలిలో నుంచి కంటే కాలపురుషుడి కుండలిలో ఆయన 10వ స్థానంలో ఉన్నాడు. చూసా అంటే ఇండైరెక్ట్గా 10వ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఇక్కడ డైరెక్ట్గా 2 గ్రహాలు సూర్యనారాయణమూర్తి మరియు బుధుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇండైరెక్ట్గా కాలపురుషుడి కుండలిలోంచి ఆయన 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈయన రాశి నుంచి చూస్తే అది 9వ స్థానం, కాలపురుషుడి కుండలిలోంచి చూస్తే అది 10వ స్థానం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శుభకార్యాలకి అందరిళ్ళలోనండి, ఒక్కళ్ళని కాదండి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో శుభ గడియలు, శుభ పరంపర మొదలవుతుంది ఈ వారం నుంచి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బికాజ్ ఇది గ్రహాలు ఇచ్చే ప్రామిస్. ఎప్పుడైతే గ్రహాలు ప్రామిస్ ఇస్తాయో, మేబీ మనుషులుగా మనం ఏదైనా ప్రామిస్ చేస్తే మనం అన్ని వేళలా నిలబెట్టుకోగలుగుతాం, కాలబలం దైవబలం సహకరిస్తే. అవి సహకరించకపోతే ఒక్కోసారి నిలబెట్టుకోలేము. కానీ ఇక్కడ ప్లానెట్స్ ప్రామిస్, భగవంతుడి ప్రామిస్ అలా అసలు ఒక్కనాటికే ఉండదండి. ఎప్పుడైనా సరే వాళ్ళు ప్రామిస్ చేశారంటే అది నిలబెట్టుకునే తీరుతారు. కాకపోతే దాన్ని మనం డీకోడ్ చేసుకోగలగాలి. అలా డీకోడ్ మీకు చేయడానికే మాలాంటి జ్యోతిష పండితులు ఉన్నాము. ఇది డీకోడ్ అనమాట. సో ఏంటి, ఇప్పుడు 10వ స్థానం చాలా బలంగా ఉంది కాలగమనంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా, ద్వాదశ రాశి వాళ్ళకి. ఈ 10వ స్థానం బలంగా ఉండడం ఎలా ఉంది? శుభ పరంపరతో కూడి ఉంది. అంటే గురు భగవానుడు ఆశీస్సులతో కూడిన 10వ స్థానం బలంగా ఉంది. ఎప్పుడైనా గురు భగవానుడు ఆశీస్సులతో కూడి 10వ స్థానం కనుక బలంగా ఉంటే ఏమవుతుందంటే అంతా అదృష్టకరమైన వార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు, లేదంటే తీర్థయాత్రలు చేస్తారు, పుణ్య కార్యక్రమాలు చేస్తారు, దాన ధర్మాలు ఎక్కువ చేయగలుగుతారు. కన్స్ట్రక్షన్స్, దేవాలయాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవుతాయి. హౌస్ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా స్లో డౌన్ అయి ఉంటే అవి ఇప్పుడు నెమ్మదిగా పుంజుకుంటాయి. ఇలాంటివన్నీ జరుగుతాయి. అదే శుక్ర భగవానుడు ఆశీస్సులతో కనుక 10వ స్థానం బలంగా ఉంటే లగ్జరియస్ లైఫ్, లావిష్ లైఫ్, డబ్బును అలా విద్యులు పడేస్తూ ఉంటారనమాట. దేనికి ఆలోచించుకోకుండా, అంటే ఆలోచించుకునేంత అవసరం వాళ్ళకి రాదు, అది అంతకంటే ఏం లేదు, ఇలా ఉంటుంది. అయితే అదే ఒక్కొక్కసారి ఈ ఖర్చు అనేది 10వ స్థానం అన్ని గ్రహాలకి ఇలా అప్లై ఉండదు. ఇదే శనీశ్వరుడు 10వ స్థానాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ సిగ్నిఫికెన్స్కి శనీశ్వరుడికి కనుక పడితే ఏడుస్తూ ఖర్చు పెడతారు, ఈసుడో అంటూ ఖర్చు పెడతారు. ఏడుస్తూ ఎప్పుడు ఖర్చు పెడతారు? హాస్పిటల్స్కి ఖర్చు పెట్టాలంటే డెఫినెట్గా ఏడుస్తున్నాం. అంటే ఆనందంతో అయితే ఖచ్చితంగా ఖర్చు పెట్టాం కదా, వ్యాధి తగ్గుతుంది, అది సంతోషమే. కానీ
ఆనందత అయితే డెఫినెట్గా ఖర్చు పెట్టరు కదా. ఇలాగా బాధపడుతూ పెట్టేవన్నీ కూడా శనీశ్వరుడి పోర్ట్ఫోలియోలో ఉంటాయి. బట్ ఏదైనా జడ్జిమెంటల్గా చెప్పకూడదు. ఆయన మళ్ళీ వేరే అన్ని రాసుల్లో అలా ఉండదు. ఒక 2-3 కేసెస్లో ఎక్సెప్షన్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలానే ఉంటాయి. అంటే ఒక్కొక్క గ్రహతత్వాన్ని బట్టి అలా ఉంటుంది. సో ఈ వారం చాలా విశేషంగా ఉంది. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మీరు చేసుకుంటే ఇక్కడి నుంచి మనం ఇప్పుడు చెప్పుకునేది ఈ వారానికి సంబంధించిన ఫలితాలు అయినా సరే ఇక్కడి నుంచి 3 ఇయర్స్ వరకు మన లైఫ్ చాలా సెక్యూర్డ్గా ఉంటుందండి. ఏ ఏ విషయాల్లో మనకి పడుకున్నప్పుడు చక్కటి నిద్ర మరియు చక్కటి కళలు వస్తాయి. సెకండ్ విషయం ఏంటంటే మన డబ్బులు అనవసరంగా ఖర్చు కావు, వేస్ట్గా పోవు. ఖర్చు పెట్టామంటే డెఫినెట్గా దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. మనం డబ్బు ఖర్చు పెట్టామంటే అందరూ వ్యాలిడేట్ చేస్తారు. అసలు అవతల వాళ్ళ వ్యాలిడేషన్ మనకెందుకు కావాలని అనుకోవచ్చు. వ్యాలిడేషన్ లేకపోయినా సరే ఒక్కోసారి ఈ ఖర్చులు ఎందుకు పెట్టారు, ఆ ఖర్చులు ఎందుకు పెట్టారు అని అనేవాళ్ళు ఉంటారు కదా. అలా విమర్శకుల ప్రశంసలను అందుకునే విధంగా అందరికీ ఉందండి, ఒక్కళ్ళకి ఇద్దరికి కానీ కాదు. సో ఈ ఖర్చు చాలా మంచి పని చేసావు. ఇప్పుడు ఏదైనా ఒక శుభకార్యం చేస్తే బాగా చేశారు మీరు, భోజనం బాగుంది, చాలా బాగుంది, ఇలా అంటే శుభకార్యం చేసిన వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో ఇలాగ వ్యాలిడేషన్ అనేది అలా వస్తుంది అందరి నుంచి. ఇదొకటి. మనకి ఫస్ట్ మనస్తృప్తి, ఆత్మసంతృప్తి, ఇది మెయిన్ మనకు కావాలి. ఏం చేసినా సరే అవతల వాళ్ళ మెప్పు మనం పక్కన పెట్టేస్తే మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవాలి. ఇదే చాలా కష్టము. ఇప్పుడు అది జరుగుతుంది. మీరు ఒక యాత్ర చేస్తే ఆ యాత్రకి సంబంధించిన కంప్లీట్ ఎనర్జీస్, ఆ పర్టికులర్ దేవాలయానికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని కంప్లీట్గా మనం గ్రాస్ప్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఏం పరిహారం చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ద్వాదశ రాశుల్లో ప్రథమ రాశి అయిన మేషరాశి వారికి ఈ వారంలో ఎలా ఉందో చూద్దాము. ఇందాక నేను చెప్పినట్లు వృషభ రాశి చాలా స్ట్రాంగ్గా ఉందని తెలుసుకున్నాం కదా. వృషభ రాశి స్ట్రాంగ్గా ఉంటే మరి మీ రాశి వాళ్ళకి ఎలా అది కరుణనిస్తుంది అన్న అంశాన్ని మనం చూస్తే కనుక, వృషభ రాశి మీకు కుటుంబ స్థానం అయింది, మీకు వాక్ స్థానం అయింది, మీకు ధనాన్ని తెచ్చిపెట్టే స్థానం అయింది. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా సూచిస్తుంది. ఆరోగ్యాన్ని ఎలా సూచిస్తుందంటే అక్కడి నుంచి వృషభ రాశిలో ఇప్పుడు మంగళ్ మరియు గురువు వీళ్ళిద్దరు కలిసి ఉండడం వల్లే కదా బలమైంది. లేకపోతే వృషభ రాశికి అంత బలం రాదు కదా. వాళ్ళిద్దరు కలిసి ఏకదృష్టితో ఏ రాశిని చూస్తున్నారు? వృశ్చిక రాశిని చూస్తున్నారు. సప్తమ స్థానంతో చక్కగా వృశ్చిక రాశి మీద వాళ్ళు దృష్టి పెట్టారు. అది మీకు అష్టమం అవ్వడం వల్ల ఆరోగ్యపరంగా అంటే ఆరోగ్యం మీరు బాగా ఉంది, అరే మా ఆరోగ్యానికి ఏంటండి చక్కగా ఉన్నామని అనుకునే వాళ్ళైనా మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం కదా మనకి. మానసిక ఆరోగ్యం అంటే వేరేగా ఏం లేదు. ఒక్కొక్కసారి మనకి బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, పైకి అలానే నవ్వుతూ తిరుగుతూ ఉంటారు చాలామంది. లోపల కొండంత భారాన్ని మోస్తూ ఉంటారు పాపం. ఎవరికి చెప్పుకోరు కొంతమంది, వాళ్ళ నైజం అలా ఉంటుంది. ఎవరికి చెప్పుకోకుండా లోపల ఆ భారాన్ని కప్పి పెట్టుకొని దబాయించి పెట్టేసుకొని పైకి నవ్వుతూ తిరుగుతూ ఉంటారండి పాపం. అలాంటి వాళ్ళకి కూడా జనరల్గా కూడా చికాకులు వస్తూ ఉంటాయి కదా. లైఫ్ అన్నాక అసలు ఏ మనిషికి కూడా అందులో మనం ఉన్నది కలియుగంలో, అస్సలు మర్చిపోకూడదు. ఏ ఇబ్బంది లేని మానవుడు అన్నవాడు మనకి భూప్రపంచంలో దుర్భిణి వేసి దొరికినా గాలించినా కనిపించడు కదా. సో ఇలాంటి వాటన్నిటిలో కూడా మేషరాశి వాళ్ళకి అనుకూలం ఉందంటే శారీరకంగా మీరు ఇబ్బంది పడుతుంటే శారీరక ఆరోగ్యం సెట్ అవుతుంది. మానసికంగా మీరు ఆందోళన, బాధ ఇదంతా క్యారీ చేస్తూ ఉంటే కనుక అది కమ్ డౌన్ అవుతుంది, చాలా హీల్ అవుతుంది మానసిక ఆరోగ్యం. అసలు మీకు ఇది వింటుంటేనే ఆ మార్పు తెలిసిపోతూ ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎంత రిలాక్స్డ్గా ఉంటుందంటే మీ మైండ్. అంటే ప్రశాంతత అంటే నిజమైన ప్రశాంతత అంటే ఇలా ఉంటుందా, ఇంత హ్యాపీగా ఉంటుందా అని అనుకునే విధంగా ఇప్పుడు మీకు వినేప్పుడే మీకు అనిపిస్తుంది. వినేప్పుడు మీరు అది అష్యూర్ చేయగలుగుతున్నారంటే డెఫినెట్గా అది మీరు లిటరల్గా మీ ప్రాక్టికల్ లైఫ్లో అది అనుభవించే తీరుతారని చెప్పి ఇది పెరుమాళ్ యొక్క బ్లెస్సింగ్ అండి. నేను ఏంటంటే జస్ట్ ఒక డీకోడ్ చేసి చెప్తున్నాను. ఒక టేప్ రికార్డర్, మా చిన్నప్పుడు టేప్ రికార్డర్ ఉండేది, అందులో ఏ హీరో క్యాసెట్ పెట్టి ప్లే చేస్తే ఆ పాటలు వచ్చేవి. సో నేను ఒక టేప్ రికార్డర్ని అనుకోండి, భగవంతుడు నాలో ప్లే చేయిస్తున్నదే నేను మీకు చెప్తున్నాను. ఐమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్, భగవంతుడు ఇవ్వమన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందజేస్తుంది. ఇదొకటి. సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలత. విదేశంలో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ విదేశంలో ఉన్న వాళ్ళు మేషరాశి మరియు మేషలగ్నంలో పుట్టిన వాళ్ళు ఉంటే ఇంకా సూపర్బ్ ఉంటుంది ఈ ట్రాన్సిట్. ఇప్పుడు మనం తెలుసుకున్న పరిహారం, ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేయండి. డౌన్ ద లైన్ 2-3 ఇయర్స్ మీకు తిరుగు లేకుండా చాలా బాగా ఉంటుంది. ఇది
వృషభ రాశి వాళ్ళకి ఇది వృషభ రాశి వల్ల మేషరాశి వాళ్ళకి వచ్చే అనుకూలతలు. అండ్ వ్యయస్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి చేయాల్సిన పరిహారం చేస్తే ఈ 3 ఇయర్స్ కూడా చక్కగా, అంటే ఖర్చు పెట్టారంటే మీ పిల్లల్ని ఫారెన్ పంపించడానికి ఖర్చు పెడతారు కదా, అదే కదా మనకు కావాల్సింది. చదువుకోవడానికి ఖర్చు చేయగలుగుతారు. అలాగే ఏదైనా తీర్థయాత్రలు చేయడానికి బాగా ఖర్చు చేయగలుగుతారు. ఖర్చులన్నీ కూడా మనకు అవసరమైనవే ఉంటాయి. ఇంటి గృహప్రవేశానికో లేదా ఇంట్లో మంచి ఫర్నిచర్ కొనుక్కోవడానికో ఇలాంటి ఖర్చులు మీరు చేయాలంటే వ్యయస్థానం ఇప్పుడు ఖగోళంలో గోచారంలో బలంగా ఉండడం వల్ల ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ పరిహారం మీరు చేసే తీరాలి. చేస్తే అప్పుడు మీకు అనుకూలమైన అన్ని అనుకూల అంశాలు ఒక్కసారి ఒడిచిపట్టుకోగలుగుతారు. ఇలా మీరందరూ చేస్తారని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనం తదుపరి రాశికి వెళ్దాం. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి అసలు మీ రాశి చాలా బలంగా ఉందండి. ఎంత బలంగా ఉందంటే అన్ని రాశుల వాళ్ళకి మీ రాశి ఏదైతే ఇండికేట్ చేస్తుందో దాన్ని పరిపుష్టిగా సూచిస్తూ ఉంది. ఇప్పుడు మీరు వృషభ రాశిలో పుట్టారు, లగ్నం ఇది కాదంటే బెంగపడకండి. వృషభ లగ్నం కాకపోయినా మీ రాశి వాళ్ళకి అలానే మీరు వృషభ లగ్నంలో పుట్టారు, రాశి ఇది కాదనుకున్నా మీకు ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఏం ఫలితాలు మీకు ఉంటాయి? సెల్ఫ్ ప్రోగ్రెషన్, సెల్ఫ్ డెవలప్మెంట్, చాలా కాన్ఫిడెన్స్, చాలా కరేజ్ అనమాట. లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అంటే మీలో ఉన్న క్యాలిబర్ ఏంటి, మీకున్న ఎఫిషియన్సీ ఏంటి, మీకున్న సమర్థత ఏంటి, మీలో ఉన్న గుడ్ ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ మనకి ఒక్కొక్కసారి ఇన్బిల్ట్గా కూడా మనలో చాలా టాలెంట్ దాగి ఉంటుంది. అది ఒక్కొక్కసారి మనకు కూడా తెలియదు. ఎలాగైతే కస్తూరి మృగం ఎక్కడి నుంచి ఒక చక్కటి పరిమళం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆరోమా అంటే అడవంతా తిరుగుతుంది, దాని జీవితకాలం మొత్తం అడవంతా తిరుగుతుంది, కానీ అరే వచ్చేది దాని నుంచి అని దానికి తెలియదు. అంటే అక్కడ ఏంటంటే అదొక చిన్న అజ్ఞానం కదా. అలా మనకి తెలియదు. ఒక్కొక్కసారి మనలో ఎంత టాలెంట్ ఉందో మనకు అర్థం కాదు. ఒక్కొక్కసారి దైవబలం అనుకూలంగా ఉంటే, కాలబలం అనుకూలంగా ఉంటే, సృష్టి మనకి తోడై ఉంటే, పంచభూతాలు మనల్ని దీవిస్తూ ఉంటే మనలో ఉన్న టాలెంట్ మనకి గుర్తు చేస్తాయి. అవి ఒక్కసారి టచ్ చేసి వదిలిపెడతాయి. అలా టచ్ చేసి వదిలిపెట్టే టైమే మీ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సో ఈ టచ్ చేసి వదిలేసే టైం ఇప్పుడు మనకి చాలా ప్లానెట్స్ అన్నీ కూడా చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉండడం వల్ల ఈ 1 వీక్ టు 3 ఇయర్స్లో మీ టాలెంట్స్ అన్నీ కూడా తోడే విధంగా, అలాగైతే ఒక డైరెక్టరు ఒక నటుల నుంచి ఎంతైతే వాళ్ళలో ఉన్న నటనా ప్రావీణ్యాన్ని వెలికి తీస్తారో, ఇప్పుడు మీలో ఉన్న క్యాలిబర్ని, మీకున్న ఎఫిషియన్సీని, మీకున్న సెల్ఫ్ డ్రైవ్ని, మీకున్న విల్ పవర్, కాన్ఫిడెన్స్, వీటన్నిటిని నేచర్ తోడుతుంది. నేచర్ మనందరికీ కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కూడా విశ్వనాథుడైన జగన్నాథుడు, అమ్మ ప్రకృతి మాత ఇప్పుడు ఆ పనిలో ఉంది. ఇది వృషభ రాశి వాళ్ళకి జరగబోతుంది. అది ఈ వీక్ నుంచి చోటు చేసుకోబోతుంది. ఇక డౌన్ ద లైన్ 3 ఇయర్స్ లోపల ఈ ప్రెడిక్షన్ మీరు డెఫినెట్గా చూసే తీరుతారు. మీకు డెఫినెట్గా నాలో ఈ టాలెంట్ ఉందా, ఇన్నాళ్ళు నేను ఎందుకు ఆలోచించలేదు, కొంచెం రిగ్రెట్ కూడా ఫీల్ అవుతారు. ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతారంటే ఈ టాలెంట్ ఎప్పుడైతే తెలుసుకుంటారో, బాగా వర్కింగ్ చేస్తారో, అప్పుడు మీకు అరే ఇన్నాళ్ళు చేయకుండా కూర్చున్నానే అన్న బాధ ఉంటుంది కదండి. అంతే, రిగ్రెట్ అంటే అంతకు మించి ఏం లేదు. ఒక సంతోషకరమైన రిగ్రెట్స్ కూడా కావాలండి మనకి అప్పుడప్పుడు. సో ఇది వింటుంటేనే మీ కళ్ళంబడి ఖచ్చితంగా ఆనంద బాష్పాలు వచ్చే తీరుతాయి. అలా వచ్చాయంటే మీరు ఖచ్చితంగా ప్రకృతి మాత ఆశీస్సులు అందుకుంటున్నారు కాబట్టి మీకు ఆ వైబ్రేషన్, ఆ కళ్ళంబడి నీళ్ళు వస్తాయి, లేదంటే రావు. ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకి ఆ కళ్ళంబడి నీళ్ళు, ఆనంద బాష్పాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఇప్పుడు మనం ఏం పరిహారం చేసుకోవాలో కూడా దీన్ని ఒడిచిపట్టుకోవడానికి చూడాలి కదా, అది ఇప్పుడు చూద్దాం. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వీక్ మీకు మనం స్టార్టింగ్లో చెప్పాను కదా వృషభ రాశి చాలా బలంగా ఉందని. అది మీకు ఏ విధంగా ప్లస్ అవుతుంది ఇది మనం చూద్దాం. ఇప్పుడు మిథున రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు మిథున రాశిలో పుట్టిన, మిథున లగ్నంలో పుట్టిన ఇద్దరికీ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వ్యయస్థానం చాలా బలంగా ఉందని మనం తెలుసుకున్నాం కదా. ఎందుకంటే బుధుడు సింహరాశి మరియు సూర్యనారాయణమూర్తి కర్కాటక రాశి, చంద్రుడు మీన రాశి. మీ దాంట్లోనే వ్యయస్థానం బలంగా ఉంది. మీ దాంట్లో వ్యయస్థానం ఎలా బలంగా ఉంది? మీకు వృషభ రాశి చాలా బలంగా ఉంది. వృషభ రాశి మీకు వ్యయస్థానం. ఇది మీకు ఇంకా చాలా మంచిదండి. అంటే అన్ని రాశుల వాళ్ళది ఒక ఎత్తు అయితే వృషభ రాశి వాళ్ళకి మీకు ఇది ఇంకా స్పెషల్ అని చెప్పాలి. ఇంకా కొన్ని రాశులు ఉన్నాయి, బట్ మేజర్గా ఇప్పుడు మీకు చాలా స్పెషల్. ఏ విషయాల్లో మీకు స్పెషల్లో చెప్తాను.
మీరు ఎన్నాళ్ళ నుంచో ఏదైనా ప్రాపర్టీ అమ్మేసుకోవాలనుకుంటున్నారు, అమ్మేసుకోవడానికి మీకు సరైన ధర రావట్లేదు, లేదా వదిలించుకోలేకపోతున్నారు, అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేయడం వల్ల. అలాగే మీరు ఎప్పటి నుంచో విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు, వెళ్ళలేకపోతున్నారు, అది ఇప్పుడు జరుగుతుంది. లేదా విదేశాల్లో బాగా స్థిరపడాలనుకుంటున్నారు, ఇంకా అవ్వట్లేదు, అది ఇప్పుడు జరుగుతుంది. ఆల్రెడీ స్థిరపడే ఉన్నారు కానీ ఇంక మీకు ఇప్పుడేం కోరికలేదు, మీరేం ప్రాపర్టీ అమ్మాలనుకోవట్లేదు, ఆల్రెడీ విదేశాల్లో ఉన్నాం, స్థిరపడ్డాం, మేము బాగానే ఉన్నాం అని అనుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. అసలు స్థిరపడటం అంటే ఇప్పుడు డెస్టినీ మీకు చూపిస్తుంది. అసంటే ఇన్నాళ్ళు మీరు అనుకున్న, మీరు తృప్తికల మనుషులు కాబట్టి భగవంతుడు ఇచ్చిందంతా మేము చక్కగా సంతోషంగా ఉన్నామని మీరు అనుకోవడం, అది మీ సహృదయత. ఇప్పుడు డెస్టినీ మీకు చూపిస్తుంది. ఈ డౌన్ ద లైన్ ఇప్పుడు మనం చెప్పే పరిహారం చేసుకోవడంలో డౌన్ ద లైన్ 3 ఇయర్స్లో అసలు సెటిల్మెంట్ అంటే ఏంటి, అది డెస్టినీ మీకు రుచి చూపిస్తుంది. సో చక్కటి సెటిల్మెంట్ అది ఉంటుంది. ఖర్చులండి మెయిన్. మీరు మీ ఇంట్లో గృహప్రవేశం చేసుకోగలుగుతారు. మీరు ఎలా అయితే అనుకుంటున్నారో హౌస్ లేదా స్థలం కానీ ఏదైనా కొనాలనుకునేవండి, కారు వెహికల్ కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, ఇలాంటివి సమకూర్చుకోవడానికి డెఫినెట్గా మీకు కాలం అనుకూలిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ సమకూర్చుకుంటే ఖర్చు పెట్టాలి కదా, ఇవన్నీ కావాలంటే ఊరికే రావు. మన జేబులోంచి డబ్బులు తీస్తేనే ఇవన్నీ మనకు వస్తాయి. అలా మీరు జేబులోంచి ఆలోచించకుండా డబ్బు తీసి మీకు కావాల్సిన ప్రాపర్టీ మీకు నచ్చిన విధంగా కొనుక్కోవడానికి ఇప్పుడు ఇది సహకారంగా ఉంది. కాలబలం, దైవబలం సహకారంగా ఉంది. సో వీటి మీద మీరు కొంచెం, ఒకవేళ మీకు ఇలాంటి ఆలోచన లేకపోయినా ఇక్కడి నుంచి ప్రారంభించండి, ఆలోచిస్తే చక్కటి స్వగృహ యోగం మీకు కలిగి తీరుతుంది. ఆల్రెడీ మాకు 4-5 ప్రాపర్టీలు ఉన్నాయని అంటే ఇంకోటి వస్తే చేదు కాదు కదా. సో అలా మీకు మొత్తానికి ఏం బ్లెస్సింగ్స్ ఇస్తుంది, వ్యయస్థానం ఇక్కడ బ్లెస్సింగ్సే ఇస్తుంది. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే బ్యూటిఫుల్ విషయం, వ్యయస్థానంలో సాక్షాత్తు గురు భగవానుడే కూర్చున్నాడు, మంగళతోటి కలిసి ఉన్నాడు. అన్ని సన్మంగళాలు కలిగే విధంగా మీ రాశి వాళ్ళని అత్యద్భుతంగా దీవిస్తున్నాడు అండి బాబు. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. మిథున రాశిలో పుట్టిన వాళ్ళు, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. మీకు అంటే ఇక్కడి నుంచి డౌన్ ద లైన్ ఏ ఖర్చులు జరిగినా శుభత్వానికే జరుగుతుంది. పచ్చ తోరణం కట్టే తెస్తారు ఆ ఖర్చుకి. సో లేదంటే ఆనందపడతారు. గెట్ టుగెదర్స్, తీర్థయాత్రలు, గెట్ టుగెదర్స్, ఇలా మంచి ఖర్చులు జరుగుతాయండి. ఇంకా ఖర్చులు అంటే మీరు కూడా ఇమాజిన్ చేసుకోండి. అన్నీ నేను ఇప్పటికిప్పుడు ఒక ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే చాలా అవుతాను కదా. సో ఆల్రెడీ మీకు బాగానే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి నేను జస్ట్ బ్రీఫ్ లైన్స్, అవుట్లైన్స్ మీకు ఇచ్చేసేసి డాట్స్ కనెక్ట్ చేసుకోమని చెప్పి డాట్స్ నేను పెడుతున్నాను. డాట్స్ని మీరు కనెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి మరియు మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ ట్రాన్సిట్ యోగవంతంగా ఉంది. ఈ వార ఫలితాలు యోగవంతాన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తుంది. యాక్టివేషన్ పాయింట్ ఆఫ్ ద యోగాస్. ఓకేనండి. ఇది మీ రాశిలో పుట్టిన వాళ్ళకి మరియు మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఫలితాలు. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి లాభస్థానం మీకు వృషభ రాశి ఏమవుతుంది, లాభస్థానం. మీరు కర్కాటక రాశిలో పుట్టండి, కర్కాటక లగ్నంలో పుట్టండి, వృషభ రాశి మీకు లాభస్థానం అవుతుంది. అంటే వృషభ రాశి ఇప్పుడు ఖగోళంలో బలంగా ఉంది, మీకు అది ఏమైంది, లాభస్థానం అవుతుంది. లాభస్థానం అంటే ఇన్కమ్, డబ్బులు, మన కోరికలు, మనమేమంటే ధర్మబద్ధమైన ప్రతి కోరిక కూడా అవి, భగవంతుడు అంటే అందరి సహకారం, సహాయ సహకారాలు. ఎవరికైతే లాభస్థానం ఎఫ్లిక్షన్ లేకుండా బలంగా ఉంటుందో, అంటే ఎఫ్లిక్షన్ ఉండకూడదు, ఎఫ్లిక్షన్ లేకుండా బలంగా ఉంటుందో వాళ్ళకి మనం సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం, వాళ్ళకి అంగబలం, అర్ధబలం, వైభోగం, ఐశ్వర్యం, సౌభాగ్యం అన్నీ అట్ ఏ టైం దీవించబడ్డ వాళ్ళు. అందుకే వాళ్ళు జన్మ తీసుకుంటారు. అంటే మధ్యలో అలా తీసుకున్న వాళ్ళకి కూడా అర్గళాసు గోచారంలో వచ్చినా లేదా వాళ్ళ దాంట్లో అర్గళాసు ఉంటే ఆ యాక్టివేషన్ పాయింట్లో ఎప్పుడైనా అసలు ఇబ్బంది రాని మానవుడు అంటే ఈ లోకల్లో ఎవరు ఉండదు. అలా మధ్యలో ఒక 6 నెలలో 3 నెలలు ఇబ్బంది రావడం వేరు. బట్ ఏంటంటే లాభస్థానం బలంగా ఉంటే ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్పాను. అంగబలం అంటే ఏంటి, చాలామందికి అర్థం కాకపోవచ్చు. అంగబలం అంటే మనం ఏదైనా పని తలపెట్టామంటే మన పనిని మన చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు మోసుకొని వెళ్తారు, వాళ్ళ భుజాల మీద మోసుకొని మొత్తం మన తరఫున వాళ్ళు మన పని చేసి పెడతారు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఒక శుభకార్యం తలపెట్టాం అనుకోండి, మనమే అన్నీ చేసుకోవాలంటే మనం చేసుకోలేం కదా. మనిషి అంటేనే సంఘజీవి. 10 మంది యొక్క సహాయ సహకారాలు మనకు ఎప్పుడు కావాలి. అలా 10 మంది ఒక్కొక్కసారి ఏంటంటే ఇష్టం లేకుండా వచ్చి ఏదో మొక్కుబడిగా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది హార్ట్ఫుల్గా వచ్చి చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పైకి నవ్వుతూ లోపల ఇదితో చేసేవాళ్ళు ఉంటారు. సో ఇలా రకరకాల మనుషులు ఉంటారు, మిక్చర్ ఆఫ్ ఇది ఉంటుంది మనకి సొసైటీలో. బట్ ఇప్పుడు మీకు అంగబలం, అర్ధబలం బాగా ఉండడం వల్ల
అందరూ చక్కగా హెల్ప్ చేస్తారు, హోల్ హార్టెడ్గా వచ్చి హెల్ప్ చేస్తారు. సో ఇప్పుడు అసలు మాకేమీ శుభకార్యాలు లేవు, ఎవరి సహాయం ఇప్పుడు అవసరం లేదనుకుంటే అప్పుడు డెస్టినీ తీసుకుంటుంది డ్రైవ్. అంటే డెస్టినీ ఏం చేస్తుందంటే ఇప్పుడు మీకు గట్టిగా కరెక్ట్గా చెప్పాలంటే మీ ప్రొఫెషన్లో మీరు బాగా హైఅప్స్కి వెళ్ళడానికి, అది మీ ఏ కెరియర్ అయినా మీరు చూస్ చేసుకోండి, దాంట్లో మీరు బాగా హైఅప్స్ వెళ్ళడానికి మీకు తెలియకుండానే ప్రకృతి హెల్ప్ చేస్తుంది. సో ఒక 10 మంది 20 మంది మనల్ని పల్లకీలో మోసుకొని వెళ్తే మనం ఒళ్ళు అలవకుండా వెళ్తాం ఆ డెస్టినీకి కదా. సో లేదా ఫ్లైట్ ఎక్కినా ఇప్పటి కాలంలో చెప్పాలంటే ఫ్లైట్ ఎక్కితే అసలు జర్నీ చేసామని తెలియకుండానే మనం డెస్టినేషన్కి చేరిపోతాం కదా అండి. ఇంకా బస్సు కారు ఇలాంటివి అయితే కొంచెం అలసట తెలుస్తూ ఉంటుంది, ఫ్లైట్కి అయితే అలసట తెలియదు. సో అలాగా మీకు అలసట తెలియకుండా మిమ్మల్ని మీ కెరియర్ని ఇప్పుడు డెస్టినీ డ్రైవ్ చేస్తుంది, చాలా బాగా డ్రైవ్ చేస్తుంది. దానికి అందరి సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎదుగుతున్నాం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంటే హ్యాపీగా ఉండడం, ఏడుస్తూ ఉండకుండా చాలా హ్యాపీగా ఉంటారు. మన అభివృద్ధిని గ్రోత్ని చూసి మన గ్రోత్ని చూసి వాళ్ళు కూడా రిజాయిస్ చేసుకునే విధంగా డెస్టినీ సహకరిస్తుంది. ఎప్పుడైనా నేచర్ లైన్లోకి వస్తే, డెస్టినీ లైన్లోకి వస్తే ఆ సహకారమే చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుందండి, చాలా బాగా ఉంటుంది. సో అది ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళు చూడబోతున్నారు. ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. మీ జ్యేష్ఠ సోదరులకి చాలా గుడ్ పీరియడ్. జ్యేష్ఠ సోదరులకని ఎందుకు తీసుకున్నానంటే 11th హౌస్ జ్యేష్ఠ సోదరులు కాబట్టి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. అలాగే అసలు మాకు జ్యేష్ఠ సోదరులు లేరు అంటే అప్పుడు మీకు కజిన్ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళతో మీకు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళతో మీకు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అయితే వాళ్ళందరికీ బాగుంటే మాకెందుకండి అని అనుకోకండి. అంటే ఆనందం అయితే ఉంటుంది, బట్ మా జన్మజాతకంలో వాళ్ళకి బాగుంటే మటుకు ఇప్పుడు మాకేంటి సంబంధం అని అనుకోకండి. వాళ్ళకి బాగుందంటే అక్కడ ఇండికేషన్ మీకు కూడా చాలా బాగుంటుందని చెప్పి ఇదొక ఇండికేషన్, ఇదొకటి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పెరుమాళ్ చేసే ఈ పెరుమాళ్ సృష్టి అత్యద్భుతం, అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే స్పిరిచువల్గా ఇన్క్లైన్ అవుతూ ఉంటే యూనివర్స్ నుంచి మనకు అనేక విషయాలు డౌన్లోడ్ అవుతాయి. అలాగా మనకి తెలిసిపోతుంది. అంటే ఒక చోట ఒక హ్యాపీయెస్ట్ థింగ్ జరిగిందంటే ఒకళ్ళకి అది డెఫినెట్గా మన వల్ల ఇండైరెక్ట్గా మీకు తెలియదు, వాళ్ళకి తెలియదు, మీ జాతక చక్ర బలం వల్ల జరిగిందని ఎందుకు గోచారంలో అయినా ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి ప్లస్ జరిగిందంటే అది డెఫినెట్గా ఆ ప్లస్ జరిగింది మనకు వస్తుంది, మన వల్ల తెలియకుండా అపకారం జరిగినా ఆ ఫలితం వస్తుంది. అది లా ఆఫ్ యూనివర్స్ అంతే, దాన్ని మనం కాదంటానికి లేదు. ఇక్కడ లా ఆఫ్ యూనివర్స్ వాళ్ళ జీవితంలో మంచి జరుగుతుంది, అది మీరు వింటారు, సంతోషిస్తారు, దానివల్ల మీ జీవితంలో సన్మంగళాలు జరుగుతాయి. అలానే మీకు రాసి పెట్టింది, అదొక బోనస్ బఫర్ వస్తే కాదంటారా చెప్పండి. అలా వచ్చే సమయమే కర్కాటక రాశి వాళ్ళకి. సో లక్ష్మీ అమ్మవారు అష్టలక్ష్ముల రూపంలో వచ్చి మీ ఇంట్లో మీ ఒంట్లో కూర్చుందా అన్నట్లు ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేస్తే కనుక డౌన్ ద లైన్ 3 years ఖచ్చితంగా అలానే ఉంటుందండి. సో ఇప్పుడు ఆ పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. సింహరాశి వాళ్ళకి ఇందాక మనం తెలుసుకున్నాం కదా, వ్యయస్థానం చాలా బలంగా ఉంది ఇప్పుడు గోచారంలోనే. మీకు మీ రాష్ట్రాధిపతి వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. సో కెరియర్ వైజ్ చాలా దిట్టంగా తయారయ్యే సమయం ఇది. కెరియర్ వైజ్ మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా అది చాలా దిట్టంగా, అంటే చాలా బలోపేతం అవుతుంది. లేదా మీరు ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నా అది కాంక్రీట్ మరియు స్ట్రాంగ్ అవ్వడానికి చక్కటి అవకాశం ఉంది. సో వ్యయం అంటే పోగొట్టుకోవడం, నష్టం పోగొట్టుకోవడం ఇలాంటివి ఉంటాయి ఇప్పుడు. కానీ అది జనరల్గా అంటే అక్కడ కూడా మనం ఆలోచించాలి. శుభగ్రహ అంశ శుభకర్తరి పడితే అప్పుడు వ్యయం ఇలా ఉండదు. అప్పుడు అదేంటో నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనకి అవసరమైన విషయం నేను చెప్తాను. జనరల్గా వ్యయం అంటే డబ్బులు పోగొట్టుకోవడము లేదా నష్టమో ఖర్చులు ఇలాంటివి ఉంటాయి, బట్ అన్ని వేళలో అది అప్లికేబిలిటీ ఉండదు. సో ఇప్పుడు శుభకర్తరిలో ఉంది ఈ వ్యయం అనేది. సో ఇది శుభాంశాలతో కూడుకొని ఉంది. ఇప్పుడు పోగొట్టుకోవడం ఏ విషయాల్లో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సింహరాశిలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా వినండి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. పోగొట్టుకోవడం ఏ విషయాల్లో అంటే సపోజ్ మీకు ఇప్పుడు మనకున్న దిష్టి దోషం పోయింది, మంచిదే కదండి, అది ఖర్చు అయిపోతుంది, అవి వ్యయం అయిపోతుంది, అది లాస్ అవుతుంది. మీకున్న దిష్టి దోషాలు లాస్ అవుతాయి, మీకున్న నరదిష్టి లాస్ అవుతుంది. ఓకే, మీకున్న దోషాలు ఏమన్నా ఉంటే కనుక జన్మజాతకంలో క్యారీ చేస్తున్న దోషాలు కొన్ని ఉంటాయి. ఒక్కోసారి నేచర్ దానంతటా అదే తీసేస్తూ ఉంటుందండి. అలా ఇప్పుడు లాస్ అవుతుంది. నేచర్ ఎలా తీస్తుంది మీకు ఇది అర్థమయ్యేది చెప్పాలి. సపోజ్ మీరు డ్రైవ్ చేసుకుంటూ మీ వెహికల్ 4-wheeler అవ్వచ్చు, 2-wheeler అవ్వచ్చు, మీరు బురద రోడ్లలో లేదంటే బాగా దుమ్ము కాలుష్యం ఉన్న రోడ్లలో చేసుకుంటూ ఇంటికి డ్రైవ్ చేసి వచ్చారు.
మిట్ట మధ్యాహ్నం చచ్చేంత ఎండ ఉంది. ఆ కారు ఆ బైక్ చూస్తేనేమో బాగా దుమ్ముగా ఉంది. మీరెంత ఎంత క్లీన్లీనెస్ కలవాలైనా ఆ టైంలో మీరు చేయలేరు. సర్వీసింగ్గా మననే చేయించాం, మళ్ళీ ఇలా అయిపోయింది, ఇప్పుడు రేపు తుడుచుకోవాలని పక్కన పడేస్తారు. వాట్ ఇఫ్ అదే టైంలో కనుక బాగా వర్షం వచ్చిందనుకోండి, మీరు బయట పెట్టేశారు, అది మొత్తం తడిసిపోతుందా, మొత్తం శుభ్రపడుతుందా? అంటే నేచర్ అక్కడ శుభ్రం చేసినట్లే కదా. అంటే ఎగ్జాంపుల్కి అలా చెప్పానండి. అలా ఇప్పుడు మన జాతకంలో ఉన్న దోషాన్ని అప్పుడప్పుడు కొన్ని నేచర్ తీసేస్తూ ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానం బలంగా ఉండడం వల్ల నష్టపోతారు, ఖచ్చితంగా నష్టపోతారు. మనకున్న కష్టాన్ని నష్టపోతాం, మనకున్న దుఃఖాన్ని నష్టపోతాం, మనకున్న బాధని నష్టపోతాం, మనకున్న ఆత్మన్యూన్యతని నష్టపోతాం, మనకున్న ఇంకా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇన్సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా నష్టపోతాం. సో ఇవన్నీ నష్టపోవడం మంచిదే కదండి. అది ఇప్పుడు జరుగుతుంది. సో ఇవన్నీ మీరు గ్రేట్ ఎక్స్టెంట్లో నష్టపోవాలంటే ఇప్పుడు మనం తెలుసుకునే పరిహారం, ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారం చేసుకుంటే కనుక దాన్ని ఇంకా మీరు నేచర్కి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇది ఉందమ్మా నా దగ్గర, ఇంకా ఇది నేను ఈ క్వాలిటీని నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా, దీనివల్ల నా క్వాలిటీని నేను ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నా. ఏం క్వాలిటీ? ఇప్పుడు చాలామందికి టాలెంట్ ఉంటుంది, కానీ భయపడతారు, ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకోలేరు, వాళ్ళు వెనక్కి పెట్టుకుంటూ ఉంటారు. దేనికది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం. సో నేను నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, సో నా లో కాన్ఫిడెన్స్ని తీసేయాలి. ఇలా మొత్తం అంటే ఇంకా మన నేచర్కి కూడా క్లూస్ అందిస్తూ ఉంటాయి. ఎలా అందిస్తారు? అఫర్మేషన్స్ అండి. నేను చాలా ధైర్యం కలిగి ఉంటున్నాను, నేను ఏ పనినైనా సాధించగలను, నాలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంది. ఇలా రకరకాలుగా మీకున్న కోరికల్ని చెప్పుకోండి, అవన్నీ కూడా చక్కగా అవుతాయి. దాంతోపాటు ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం కూడా చేయండి, చక్కటి శుభాన్ని అందుకోండి. కన్యారాశి వాళ్ళకి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇద్దరికీ కూడా ఇప్పుడు చెప్పాను కదా, ఖగోళంలో వ్యయస్థానం బలంగా ఉంది, అది కూడా శుభాంశతో ఉంది, శుభకర్తతోటి వ్యయస్థానం బలంగా ఉంది. మీ రాష్ట్రాధిపతి కూడా మీకు వ్యయస్థానంలో ఉన్నాడు. ఇది మీకు ఇంకా ఎక్కువగా అప్లికేబిలిటీ ఉంటుంది. మీ రాష్ట్రాధిపతి మీకు వ్యయంలో ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్, చాలా మ్యాజికల్ క్యాలిక్యులేషను. చంద్రుడు కూడా వ్యయస్థానంలో, అంటే న్యాచురల్గా కాలపురుషుడు కుండలిలోంచి వ్యయస్థానంలో ఉన్నాడని చెప్పాను కదా మీనరాశిలో. కర్కాటక రాశి చంద్రుడిదే, అక్కడి నుంచి మీనరాశి ఆయనకి 9వ స్థానం అవుతుంది. సో 9వ స్థానంలో ఆయన కాలపురుషుడి కుండలిలోంచి వ్యయస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు అదే కాంబినేషన్ మీకు అంటే గురు భగవానుడు వృషభ రాశి స్ట్రాంగ్గా ఉందనుకున్నాం కదా, వ్యయస్థానం వృషభ రాశి స్ట్రాంగ్ ఇప్పుడు మీ దాంట్లో చాలా సింక్ అవుతుంది, మీ కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇదెలా? ఇప్పుడు మీకు వృషభ రాశిలోనే 9వ స్థానం మీకు, సో ఇక్కడ 9వ స్థానం చాలా యాక్టివ్గా ఉంది. వృషభ రాశి బలోపేతంగా ఉండడం వల్ల ఇప్పుడు మన విశ్వంలో, మన ఖగోళంలో మీకు వచ్చే ప్లస్ ఏంటంటే, ఇది మీకు ఎలాంటి ప్లస్లు ఇస్తుందంటేనండి, అదృష్టం అండి, అంతే, కేవలంగా అదృష్టం. చాలామంది అనుకుంటూ ఉంటారు, సాధారణంగా మనం వినేది ఏంటంటే దురదృష్టంలో వండి అని చెప్పేవాళ్ళే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కదా పాపం. ఇప్పుడు కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీ అదృష్టవంతులం అని చెప్పుకునే విధంగా పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఇప్పుడు మనం చెప్పబోయే ఇది చేసుకోవడం వల్ల మీ తండ్రి గారికి మంచి సమయం, మీ తండ్రి సమానమైన వాళ్ళకి, మీరు తండ్రి సమానంగా ఎవరినైతే భావిస్తారో వాళ్ళకి మంచి సమయం. మీ అధికారులతోటి మీకు చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. మీరు విదేశాలు వెళ్ళాలనుకుంటే ఆ 12 ప్రోగ్రెస్ అవుతాయి. మీరు ఏమైనా ధర్మకార్యాలకి కంకణం కట్టుకుని ఉంటే ధర్మకార్యాలు అవుతాయి. ధర్మకార్యాలు అంటే మీ ఇంట్లో ఒక శుభకార్యం, ఉపనయనం, మ్యారేజ్, లేదా పిల్లలకి సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్ చేయాలన్నా, లేదా ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం చేస్తారు, అది కూడా ధర్మకార్యమే. సో ఇలా వీటికి ఏదైనా మీరు సంకల్పిస్తే డెస్టినీ 3 ఇయర్స్లో మిమ్మల్ని డ్రైవ్ చేసి ఆ సంకల్పాన్ని నెరవేరుస్తుంది. ఇలా వృషభ రాశి బాగుండడం మీకు కలిసి వస్తుంది. ఇంకా మీకు వ్యయస్థానం బలోపేతంగా ఉంది, మీ రాష్ట్రాధిపతి మీకు వ్యయస్థానంలో ఉన్నాడు. సో ఇదేంటంటే, ఇది కొన్ని బ్యాడ్ టాక్సిన్స్ని పంపించేస్తున్నాయి. మన జన్మజాతకంలో మన హెల్త్ బాగోకపోయినా బ్యాడ్ టాక్సిన్స్ని బయటకు పంపించేస్తున్నాయి. సో మీ ఆలోచన తీరు, బ్యాడ్ టాక్సిన్స్ ఎలా వ్యయమవుతాయి అంటే, మీ ఆలోచన తీరు కంప్లీట్గా 360 degrees మారుతుందండి. చాలా పాజిటివ్గా ఆలోచించేస్తారు. ఎంత పాజిటివిటీ అంటే, ప్రతి దాంట్లో కూడా కేవలంగా ఒక హంస పాలని నీళ్ళని ముందు పెడితే కేవలంగా పాలను తీసుకొని నీళ్ళని ఎలా వదిలేస్తుందో, ప్రతి విషయంలో మీ చుట్టూ ఉన్న ప్రతి అంశంలో కూడా పాజిటివిటీనే మీకు టచ్ చేస్తారు. అది మీకు తెలియకుండానే మీకు టచ్ చేస్తారు. మీలో ఉన్న బాధ, మీకున్న కోపము, ఏదైనా కోపం ఉంటే ఆ కోపము, అలానే మీలో యాంగ్జైటీ ఏమైనా ఉంటే యాంగ్జైటీ, ఇలాంటివన్నీ, డిప్రెషన్, ఇవన్నీ కమ్ డౌన్ అయిపోతాయి.
ఎంత కమ్ డౌన్ అవుతాయి అంటే అసలు మీకు ఇప్పుడు నా మాట వింటుంటేనే అవన్నీ కమ్ డౌన్ అయిపోయినట్టు మీకు ఫీల్ అవుతారు డెఫినెట్గా, ఎందుకంటే డెస్టినీ ప్రామిస్ కాబట్టి. అలా ఎప్పుడైతే ఇవన్నీ ఒక్కసారి మనలో ఉన్న యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కమ్ డౌన్ అయిపోయి కూల్ డౌన్ అయిపోతే అప్పుడు మీరు ఈ మాటలు వింటుంటేనే ఆ వైబ్రేషన్ మీకు తెలుస్తుందండి, చాలా ప్రశాంతమైన స్టేట్లోకి వెళ్ళిపోతారు. సో అది మీకు ఈ 3 years క్యారీ ఓవర్ అవుతుంది. దానికోసం మనం ఇప్పుడు తెలుసుకోబోయే పరిహారం మర్చిపోకుండా చేయండి, అత్యద్భుతమైన రిజల్ట్స్ అందుకోండి. ఆల్ ద బెస్ట్ యూ కన్యారాశి పీపుల్, కన్యా లగ్నం పీపుల్. తులారాశి. ఇక తులారాశిలో పుట్టిన వాళ్ళకి వృషభ రాశి స్ట్రాంగ్గా ఉందని చెప్పాను కదా. అయితే ఈ వృషభ రాశి స్ట్రాంగ్గా ఉండడం మీకు ఏ విధంగా ప్లస్తో మనం చూద్దాం. ట్రాన్స్ఫర్మేషన్స్ అండి, మంచి ట్రాన్స్ఫర్మేషన్స్, ఆర్థికంగా ట్రాన్స్ఫర్మేషన్, కుటుంబంలో మంచి ట్రాన్స్ఫర్మేషన్, కుటుంబంలో ప్రోగ్రెషన్, ఆర్థికంగా మంచి ప్రోగ్రెషన్. అలాగే మీకు కుటుంబంలో డబల్ టైం డబల్ లాక్ అనుకోండి, ఎందుకంటే న్యాచురల్గా కాలపురుషుడు కుండలిలోంచి వృషభ రాశి సెకండ్ హౌస్, వాళ్ళిద్దరూ అక్కడ గురువు మంగళ ఉండడం వల్ల ఇప్పుడు వృషభ రాశి చాలా బలోపేతంగా ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఊరికే ఏం కూర్చోరు కదా, వాళ్ళిద్దరూ అక్కడేవో వాళ్ళ టాస్కులు వాళ్ళకుంటే అవి నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఒక పని ఉంటుంది, వాళ్ళకి అసైన్ చేస్తున్న పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అసైన్ చేసిన పనుల్లో ఒకటి మీ తులారాశి నుంచి సెకండ్ హౌస్ అయిన వృశ్చిక రాశిని వాళ్ళిద్దరు ఏకకాలంలో చూస్తున్నారు. ఇంకొక విషయం, వృశ్చిక రాశి అధిపతే మంగళ్, ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, అలాగే మీ వాక్కు పరంగా ప్రతి విషయంలో కూడా ఈ ట్రాన్సిట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. వృషభ రాశి బలోపేతం అవ్వడం మంచి మిరాకిల్స్ మీ లైఫ్లో చూడటానికి. ఇప్పుడు మనం తెలుసుకునే రెమెడీ చేస్తే కనుక డెఫినెట్గా డౌన్ ద లైన్ ఈ వారం నుంచి ప్రారంభం అవుతుంది. డౌన్ ద లైన్ ఈ 3 yearsలో మంచి పాసిబిలిటీస్ని మీరు చూస్తారు. ధర్మబద్ధమైన ప్రతి కోరిక నెరవేరుతుంది, ప్రతి పాసిబిలిటీ కూడా డెఫినెట్గా మీకు అయ్యే తీరుతుంది. అలా మిమ్మల్ని ఇది చక్కగా ఉంది. అలాగే కొన్ని ఖర్చులు కూడా అవుతాయండి. కాకపోతే ఈ ఖర్చులు మీరు పెట్టడానికి డబ్బులు మీ దగ్గర ఉంటాయి. కొంచెం హాస్పిటల్స్కి ఖర్చు పెట్టాల్సి వస్తారు మీరు, కానీ హాస్పిటల్స్కి ఖర్చు పెట్టడం వల్ల ఎప్పటి నుంచో ఉన్నదంతా కూడా వెళ్ళిపోతుంది. లేదా మీ జన్మజాతకంలో గురుబలం బాగా ఉందనుకోండి, బై బర్త్ మీకు జన్మజాతకంలో గురుబలం బాగా ఉందనుకోండి, సో ఈ ఖర్చులు మీకు ఎలా ఉంటాయంటే మీ ప్రొఫెషన్ని ప్రోగ్రెస్ చేసుకోవడానికి, అలాగే మీ కెరియర్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది. వాళ్ళు గురుబలం లేకపోతే ఇది ఖర్చు మీకే ఉండాలనేది మీ ఇంట్లోని వాళ్ళకు కూడా ఖర్చు జరగచ్చు హెల్త్ పరంగా, కానీ అక్కడ హెల్త్ పరంగా జరిగే ఖర్చు మీ జన్మజాతకంలో ఉన్న దోషాన్ని తీసేస్తుంది. మీ ఇంట్లో ఉన్న వాళ్ళ జన్మజాతకాల దోషాన్ని కూడా తీస్తుంది. అంటే హెల్త్కి ఖర్చు పడిందంటే డెఫినెట్గా మూడు శుభాంశాలు మీకు చోటు చేసుకుంటాయి. అంటే 3 గుడ్ న్యూస్లు మీరు వింటారు. అది మీకు చాలా హ్యాపీగా అనిపించే గుడ్ న్యూస్లు వింటారు. మీ జీవితానికి సంబంధించిన గుడ్ న్యూస్లు, మీ కుటుంబంలోని వాళ్ళకి మీకు అనుసంధానమై ఉన్న గుడ్ న్యూస్లు డెఫినెట్గా మీరు వినే తీస్తారు. ఈ విధంగా మీకు తులారాశి వాళ్ళకి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ ట్రాన్సిట్ చాలా బ్లిస్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ రెమెడీ ఖచ్చితంగా చేసే తీరండి, మర్చిపోకండి. ఈ విధంగా మీరు చక్కటి భగవంతుడి ఆశీస్సులను అందుకోండి. వృశ్చిక రాశి వాళ్ళు, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి వృషభ రాశి బలంగా ఉందని చెప్పాను. మరి మాకు ఏ విషయంలో బలంగా ఉందండి వృషభ రాశి? మాది వృషభ రాశి కాదు, వృషభ లగ్నం కాదా అన్న సందేహం మీకు కలిగి తీరవచ్చు. మీకు వృషభ రాశి ఏ విషయంలో బలంగా ఉందంటే మీకు కళ్యాణం చేయించడానికి ఈ 3 yearsలో, అలాగే మీకు ఒకవేళ వివాహం అయింది, మీ వైవాహిక జీవితంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి అంటే వాటిని సెటరేట్ చేయడానికి చాలా బాగా ఉంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగా ఉంది, వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగా ఉంది. ఇలాగ వృత్తి వ్యాపారాలు ఇద్దరికి బాగున్నాయండి. ఇలాగ వృషభ రాశి స్ట్రాంగ్గా ఉండడం వల్ల మీకు చాలా బాగా ఉంది. ఈ అంశాల్లో అయితే డెఫినెట్గా చాలా బాగా ఉంది మీకు. అలాగే సంతానానికి సంబంధించిన ప్రోగ్రెషన్కి మీ సపోర్టు, అంటే సపోజ్ మీ పిల్లల్ని విదేశాలు పంపించలేదు, స్వదేశంలోనే ఒక మంచి కాలేజీలోనో, మంచి యూనివర్సిటీలోనో, మంచి స్కూల్లోనో చదివించాలని అనుకుంటే డబ్బు ఖర్చు అవుతుంది కదా. అలా మీరు మీ సంకల్పం నెరవేరుతుంది. అంటే మీ దగ్గరికి డబ్బులు ఆటోమేటిక్గా ఇన్కమ్ సోర్సెస్ పెరగడం ద్వారానే ఏదో ఒక రకంగా మీ ఎఫర్ట్ వల్ల మీకు డబ్బులు రూట్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే మీరు అనుకున్నది మీ పిల్లలకి చేయగలుగుతారు. మీరు బెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెమెడీ చేస్తూ దాంతోపాటు మీ పిల్లల పేరు మీద ఏదైనా సేవింగ్స్ చేయండి, కొంచెం అన్నా చేయండి. ఎఫ్డి వేసేసేయండి, ఒక చిన్న అమౌంట్ అయినా పర్వాలేదండి. ఎఫ్డీనో ఆర్డీనో వేయడానికి ప్రయత్నించండి మీ పిల్లల పేరు మీద. ఇది మీకు ఇది ఒక రెమెడీ అండి, ప్రాక్టికల్ రెమెడీ. మీ ఇన్కమ్ స్టేటస్ని పెంచుతుంది, మీ జీవిత స్థాయిని పెంచుతుంది. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు అంటే ఈ
వార ఫలాలు ఈ వారానికే కాకుండా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ రెమెడీ మరియు చివరిలో తెలుసుకోబోయే రెమెడీ చేయడం వల్ల డౌన్ ద లైన్ 3 ఇయర్స్లో మీ లైఫ్ స్టాండర్డ్స్ ఇంక్రీజ్ అవుతాయి. లైఫ్ స్టాండర్డ్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఇప్పుడు మనం మీ పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయడం ఒకటి ఇప్పుడు తెలుసుకోబోయే రెమెడీ. అరే మాకు ఇంకా పెళ్ళే కాలేదండి, మరి మేమేం చేయమంటే అప్పుడు మీరు ఒక పని చేయండి. ఏదైనా ఒక దేవాలయంలో మీరు అంటే ప్రతి గురువారం వెళ్ళేసేసి ఒక 3 గురువారాలు వెళ్ళండి. 3 గురువారాలు సాయంత్రం పూట వెళ్ళాలి. మీకు ఇష్టమైన దేవీ దేవతల ఆలయానికి సాయంత్రం 7 to 8 మధ్యలో వెళ్ళడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఆఫీస్ నుంచి వెళ్ళి వచ్చేవాళ్ళు అయితే కనుక 8:30 to ఇంకా 9 తర్వాత క్లోజ్ అయిపోతాయి కాబట్టి 8 to 9 లోపల వెళ్ళి కనీసం ఒక 15 నిమిషాలన్నా ఆ గుడిలో కూర్చొని ఆ గుడి ఏ దేవుడిది అయితే, ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిది అనుకోండి, మహాలక్ష్మి అమ్మవారి ధ్యానం చేసుకోండి. వెంకటేశ్వరది అయితే వెంకటేశ్వర ధ్యానం, శివుడిది అయితే శివ ధ్యానం, దుర్గామ్మవారిది అయితే దుర్గా ధ్యానం, అలా దుర్గామ్మవారి ధ్యానం. అలా మీరు ఏ ఆలయానికి వెళ్తారో ఆ ఆలయంలో కూర్చొని కాసేపు ఒక 15 నిమిషాలు కూర్చోండి. మీరు ఏ టైంకి వెళ్ళినా సాయంత్రం పూట వెళ్ళాలండి. వెళ్ళి 7 తర్వాత వెళ్ళాలి. వెళ్ళి కాసేపు ఇప్పుడు హనుమంతుడు ఆలయం అనుకోండి, జై బజరంగ బలి అనో భజయ వాయుపుత్రం అనో మీరు చక్కగా ధ్యానం చేసుకుంటూ కూర్చోండి. ఒక 15 నిమిషాలు ధ్యానం చేసుకోండి. అప్పుడు మీకు పిల్లలు అంటే సత్సంతానం కూడా కలుగుతుంది. ఇది మీకు ఒక ప్లస్. ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది, పిల్లలు లేని వాళ్ళకి మంచి వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత అంటే మీకు ఏజ్ వచ్చినప్పుడే, ఇప్పుడు మీకు ఆ ఏజ్ కాకపోయినా ఏజ్ వచ్చినప్పుడే వివాహం చక్కగా జరుగుతుంది. సంతానానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ముందుగానే మీరు కాస్త రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఇదివరకు అంటే కొంచెం ఏదైనా బస్సు అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కేప్పుడు చాలామంది కర్చీఫ్లు పడేస్తారు. సో ఆ సీటు నాదే అని రిజర్వ్ చేసి పెట్టుకున్నట్టు ఇప్పుడు మీకు ఒక కర్చీఫ్ వేస్తున్నట్టు, మీ సంతానం మీద ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు ఒక చిన్న కర్చీఫ్ వేస్తున్నట్టు, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఈ విధంగా మీరు వృశ్చిక రాశి వాళ్ళు, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు గోచారం కలిగించే ఈ అవకాశాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్న విధంగా ఉపయోగించుకోండి. ఇప్పుడు మనం ఇంకొక అసలు పరిహారం ఇంకా నేను చెప్పాను, మీ వరకు చెప్పాను. ఇంకా అసలు చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు మనం చూద్దాం. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాశిలోనే చంద్ర భగవానుడు మొదలవుతున్నాడు. మీనరాశి మీ రాశ్యాధిపతి అయిన ఆయనకి ఇంకొక హౌస్ మీనరాశిలో ఆయన ట్రాన్సిషన్ ఎండ్ చేస్తున్నాడు ఈ వారంలో. సో మీకు షష్ఠ స్థానం వృషభ రాశి మీకు షష్ఠ స్థానం అవుతుంది. షష్ఠ స్థానం చాలా బలోపేతంగా ఉంది. ఇప్పుడు వృషభ రాశి బలోపేతంగా ఉందని చెప్పాను కదా, మీకు షష్ఠ స్థానం చాలా బలోపేతంగా ఉంది. షష్ఠ స్థానం బలోపేతంగా ఉండడం అంటే మిమ్మల్ని మీరు లిటరల్గా ప్రూవ్ చేసుకున్న టైం అండి. చాలా లిటరల్గా ప్రూవ్ చేసుకున్న టైం. ఇన్నాళ్ళు ప్రూవ్ చేసుకుందామని ఎంత టాలెంట్ అది అన్నీ ఉన్నా కూడా అన్నీ పట్టుకుంటారు కానివ్వండి, మీ టాలెంట్లు అన్నీ మీ లోపల పెట్టుకుంటారు. కొంచెం ఒక స్టెప్ వెనక్కి ముందుకేస్తుంటారు. ఒక 3 స్టెప్పులు ముందుకైతే డెఫినెట్గా వేస్తారు, ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి. 3 స్టెప్పులు మీరు ముందుకేస్తే 6 స్టెప్పులు వెనకడుగు కూడా వేసేస్తారండి. సో అది ఒకటి ఉంది మీలో. మీ ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ పాయింట్ జనరల్గా అప్లికేబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే 3 స్టెప్పులు ముందుకేస్తారు, ఆ తర్వాత ఇంకా 6 స్టెప్పులు ముందుకేస్తారు. సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే టైం ఇది. వృషభ రాశి ఎందుకు బలంగా ఉందంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఈ టైం చాలా బలంగా ఉంది. మీకున్న ఇన్కాంపిటెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఫరెవర్ గుడ్ బై చెప్పేస్తారు. ఫరెవర్ దాన్ని బయటికి తోలుపడేస్తారు. సో ఇన్కాంపిటెన్సీ లెవెల్ని మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. నేనంతా బాగానే ఉన్నాను, నాకంటే కొంచెం తక్కువ స్టాండర్డ్స్ ఉన్నవాళ్ళు, తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇంత పెట్టుకొని నేను ఎందుకు దాచుకోవాలి? వై షుడ్ ఐ హైడ్ మై సెల్ఫ్, వై షుడ్ ఐ టేక్ బ్యాక్ మై సెల్ఫ్ అని చెప్పేసి మీకు మీరు మనసులో అలాంటి ఆలోచనలు వస్తాయి. సో ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడే కదా ఆ కరేజ్, ఆ డ్రైవ్ వచ్చేది మనలో. అలా మిమ్మల్ని మీరు చక్కగా డ్రైవ్, ఎవరో మనల్ని వేలు పట్టి నడిపించక్కల, మనల్ని మనం కూడా వేలు పట్టుకొని నడిపించుకొని ముందుకు వెళ్ళొచ్చు. వాళ్ళనే మనం స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తులు అని అంటాం. అది ఆడవ్వచ్చు, మగవ్వచ్చు. ఇప్పుడు ఇండైరెక్ట్గా ఒక మాటలో చెప్పాలంటే స్వయం కృషితో పైకి వచ్చే విధంగా ఈ వారం నుంచి మీకు పరిస్థితులు యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. ఇది డౌన్ ద లైన్ 3 years లోపల ఇది మీకు అవుతుంది. దానికోసం మీ వంతు ప్రయత్నం మీరు కొంచెం చేయండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెమెడీ ఖచ్చితంగా చేసే తీరండి. దానివల్ల మీకు పరిస్థితులన్నీ కూడా ఇంకా అనుకూలం అవుతాయి, చాలా బెటర్ అవుతాయని కూడా చెప్పచ్చు. దీనికి మీ హెల్త్ మీకు సహకరిస్తుంది.
మెంటల్ హెల్త్ చాలా సహకరిస్తుంది. ఫస్ట్ మీకు మానసికంగా చాలా బలంగా ఉంటారండి మీరు ఇక్కడ నుంచి ఈ పరిహారం చేసుకోవడం. ఇప్పుడు మనం తెలిసిపోయే పరిహారం చేసుకోవడం వల్ల ఎప్పుడైనా సరే సంతోషం సగం బలం, ఇది మనందరికీ తెలుసు కదా. మానసికంగా బలంగా ఉన్నవాళ్ళు సాధించే అన్ని విజయాలు శారీరకంగా బలంగా ఉన్న వాళ్ళు కూడా సాధించలేరు. ఇవి మనం ఎంతోమందిని చూస్తుంటాం. వికలాంగులు వాళ్ళు ఎంత మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటారంటే ఎన్నెన్ని విజయాన్ని ఎన్నెన్ని లక్ష్యాన్ని వాళ్ళు అధిరోహిస్తున్నారు. కొంతమంది ఫిజికల్గా బలంగా ఉంటారు, మెంటల్గా కూడా చాలా బలంగా ఉంటారు. వాళ్ళు ఎన్నెన్ని విజయాన్ని అధిరోహిస్తున్నారో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అది మీకు టైం అండి. కొంచెం గుర్తు తెచ్చుకోండి, కొంచెం మీకు మీరు ప్రోగ్రెషన్ మోడ్లోకి పెట్టుకోండి, స్విచ్ ఆన్ చేసుకోండి. బటన్ భగవంతుడు ఇచ్చాడు, జస్ట్ మీరు ఆన్ చేసుకోవడమే. దానికోసం అది ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారం చేసుకోండి. ఆ పరిహారం చేసుకుంటే డెఫినెట్గా మీకు తెలియకుండా ఆ స్విచ్ ఆన్ మీరు చేస్తారు. అలా మీరు స్విచ్ ఆన్ చేయడానికే ఇప్పుడు ఈ పరిహారం చేసుకోండి. చక్కటి ఉన్నత స్థితులను అందుకోండి. ఆల్ ద బెస్ట్ టు ధనురాశి పీపుల్. మకర రాశి వాళ్ళకి, అలాగే మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇద్దరికీ కూడా ఇప్పుడు మీకు వృషభ రాశి బలంగా ఉందని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. వృషభ రాశి బలంగా ఉండడం మీకు ఏ ఏ విషయాల్లో ప్లస్ అంటే డెఫినెట్గా మీ ఆలోచనలు, అంటే మీ కోరికలు, మీ ప్రోగ్రెషన్ దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంది. మీకు ఏ ఏ కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా కెరియర్ వైజ్ కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇలా ఈ విషయాల్లో మీకు ఏవేవైతే ఉన్నాయో మీ సంతాన పరంగా కూడానండి. ఇక్కడ మీకు సంతానం కూడా ఆడప్ అవుతుంది. మీ సంతాన పరంగా ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మీకు వృషభ రాశి ఇప్పుడు బలంగా ఉంది. దాన్ని ఇంకా బలోపేతం చేసుకోవడానికి మనం ఏం పరిహారం చేయాలో మనం చెప్తాను నేను మీకు. అది చేస్తేనే మీకు ఇది అవుతుంది. ఇక్కడ నుంచి ఈ వారం నుంచి ఇవి యాక్టివేట్ అవుతున్నాయి. ఈ 3 డౌన్ ద లైన్ 3 years లోపల ఇప్పుడు మీరు ఈ పరిహారం మనం తెలుసుకోబోయే పరిహారం చేసుకోవడం వల్ల మీకు అది అవుతుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వ్యయస్థానం కూడా బలంగా ఉందని అనుకున్నాం కదా. బలంగా ఉంది కదా గోచార రీత్యా. వ్యయస్థానం బలంగా ఉండడం మీకు ఏ ఏ విషయాల్లో సహకారమో చెప్తాను. ఇక్కడ వ్యయస్థానం బలంగా ఉండడం అంటే మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి నష్టపోతారండి. మీకు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అనారోగ్యాన్ని మీరు నష్టపోతారు. అనారోగ్యాన్ని నష్టపోతున్నారంటే ఆరోగ్యం వస్తుంది అంతే. సో ఆ చక్కటి ఆరోగ్యాన్ని, మీకు దృఢమైన ఆరోగ్యాన్ని భగవంతుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. అలాగే మానసికంగా ఏమైనా చింతలు ఉన్నాయనుకోండి, ఆ చింతల్ని నష్టపోతారు మీరు. మానసికంగా చింతలు నష్టపోవడం అంటే హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, అంతే కదా. మన మనసు ఎప్పుడు బాధలు చింత లేకపోతే ఆ రోజు మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు మీకు ఈ మాట వింటుంటేనే ఆ హ్యాపీనెస్ మీకు లోపల నుంచి ఉబ్బికి వచ్చేస్తూ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇది నేచర్స్ ప్రామిస్ అండి. అందువల్ల అది మీకు లోపల నుంచి ఉబ్బికి వస్తూ ఉంటుంది. ఇలా మీకు ఉబ్బుకు వస్తూ ఉందంటే డెఫినెట్గా మీరు ఇంకా మోర్ డిజర్వింగ్ పీపుల్ కాబట్టే మీకు ఇప్పుడు చెప్పే పాయింట్లు వెంటనే మీరు లోపలికి కనెక్ట్ అయిపోయి వెంటనే ఆనందం వచ్చేస్తుంది పైకి. లేకపోతే అంటే ఇంకా ఎవరికైనా ఆనందం రాకపోయినా ఉన్నా కూడా ఎక్కువ కొంతమందికి ఎక్కువ ఇవ్వాలనుకుంటుంది దేవతలు. ఇప్పుడు మనకి నానమ్మలు అమ్మమ్మలు ఉన్నారు అనుకుంటే బోళ్ళంతమంది మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే ఒకళ్ళిద్దరు అంటే డెఫినెట్గా ఒక పార్షియాలిటీ ఉంటుంది కదా, వాళ్ళకి కొంచెం ఎక్కువ పెడతారు. ఇప్పుడు ఇలా వచ్చిన వాళ్ళకి ఆనందం లోపల పొంగుకుంటూ వచ్చిన వాళ్ళకి నేచర్ ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తుంది, అందరికీ ఇచ్చినా కొంచెం ఎక్కువ ఇస్తుంది. సో అలా ఇప్పుడు మీకు మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మొదలుకొని యోగాలు ఈ విధంగా యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. దీనికి ఇప్పుడు నేను చెప్పే పరిహారం ఖచ్చితంగా చేసే తీరండి. డౌన్ ద లైన్ 3 years లోపల ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ అంశాలన్నీ కూడా జరిగి అన్ని సన్మంగళాలు మీ జీవితంలో చోటు చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఇది మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఫలితాలు, శుభ ఫలితాలు. అలాగే కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి మీకు వృషభ రాశి చతుర్థ స్థానం అవుతుంది. సో వృషభ రాశి బలంగా ఉందని మనం అనుకున్నాం కదా, అంటే మీకు కుటుంబ స్థానం చాలా బలంగా ఉంది, ఇంట్లో హ్యాపీనెస్ ఉంటుంది. వృషభ రాశి బలంగా ఉండడం వల్ల మీకేం ఫలితాలు తెలుసుకోవాలి కదా, ఇంట్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మొదటి వృషభ రాశి అంటే వృషభ రాశ్యాధిపతి శుక్రుడు కదా. సో మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే ఇన్నాళ్ళు మీరు వాళ్ళని చూసిన హ్యాపీనెస్ ఒక రకమైతే ఇప్పుడు చాలా ఇంకా చాలా బెటర్గా మీరు వాళ్ళ హ్యాపీనెస్ని చూడగలుగుతారు. మగవాళ్ళు మీకు కూడా ఉంటాయి, బట్ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉన్నట్లే కదా. సో అలా హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ మేము ఆడవాళ్ళు అండి కుంభరాశిలో పుట్టాం, కుంభలగ్నంలో పుట్టాం అంటే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది మీకు గృహ వస్తు వాహన లాభం ఉంది. భూమి కానీ, ఆస్తి కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ,
వీటిల్లో ఏదైనా ఒక మంచి వస్తువు అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైనా సరే సాలిడ్గా కొనుక్కుంటారు. వీటిల్లో ఏవి కొనుక్కున్నా సాలిడ్గా కొనుక్కుంటారు. డౌన్ ద లైన్ 3 ఇయర్స్లో ఇది జరుగుతుంది. ఈ వారం నుంచి ఇది యాక్టివేట్ అవుతూ ఉంది. డౌన్ ద లైన్ 3 ఇయర్స్లో ఇది జరుగుతుంది. అయితే అన్నీ ఇప్పుడు భూమి, గృహము, వాహనము కొనుక్కుంటారా, అది మీ జన్మజాతకం సపోర్ట్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకం సపోర్ట్ లేకపోతే వీటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా కొనుక్కుంటారు. ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారం చేయడం వల్ల డెఫినెట్గా అది అవుతుంది. ఇక్కడ నుంచి యాక్టివేట్ అయింది. ఈ 3 ఇయర్స్లో పరిహారం చేసుకుంటేనే మీరు అది చూడగలుగుతారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మీకు సొసైటీలో మంచి పేరు ఉంటుంది. నిలకడగా ఉంటారు సొసైటీలో. అంటే ఒక చక్కటి కాంక్రీట్ పొజిషన్లోకి అంటే మీ లైఫ్ స్టైల్ పెరుగుతుందండి. మీ లైఫ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఒక మంచి కాంక్రీట్ లెవెల్లోకి వెళ్ళిపోతారు. ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు. సో ఎలా ఉంటుందంటే అమ్మయ్య మనం సెటిల్ అయ్యామని అనుకున్న విధంగా ఉంటుంది. మీ జన్మజాతకం బాగా సహకరిస్తే బాగా సెటిల్ అవుతారు. సహకరించకపోయినా కూడా కొంత అసలు అంటూ కూడా 50% సెటిల్మెంట్ ఉంటుంది. ఇది ఎప్పుడు ఈ వారం నుంచి యాక్టివేట్ అవుతున్నాయి. ఈ వారం నుంచి యాక్టివేట్ అయ్యి డౌన్ ద లైన్ మీకు ఎక్కడ 3 ఇయర్స్ లోపల జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేస్తేనే దేనికైనా ఒక కాస్ట్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఏది మనకి ఈ సృష్టిలో ఫ్రీగా రాదు. ఫ్రీగా వచ్చినా అది నిలబడదండి. ఆయాచితంగా దేన్ని ఆశించకూడదు. మనం కష్టపడాలి, ఏదో ఒక కాస్ట్ మనం పే చేయాలి. లేకపోతే అప్పుడే మనం దానికి డిజర్వెన్స్ బాగా ఉంటుంది కదా. సో ఏది ఫ్రీ సర్వీస్ తీసుకున్నది అది మనకు ఆనందం కూడా ఇవ్వదు. దానికి కాస్ట్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెమెడీ చాలా సింపుల్ రెమెడీ. ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఇది చేయండి. డౌన్ ద లైన్ 3 ఇయర్స్లో డెఫినెట్గా మీకు ఇది అనుకూలతని కలగజేస్తే తీరుతుంది. ఈ అనుకూలతల్ని అందుకోండి. ఆల్ ద బెస్ట్ కుంభరాశి పీపుల్. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ ట్రాన్సిట్ మీకు వృషభ రాశి చాలా బలంగా ఉంది. మీకు యంగర్ సిబ్లింగ్స్ ఉంటే, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకి చాలా మంచి శుభ సమయం ఇది. ఒకవేళ మీకు యంగర్ సిబ్లింగ్స్ లేకపోయినా, అసలు సిబ్లింగ్స్ ఉన్నా కూడా మీకు మంచి అంటే ఒక రకమైన అంటే ఒక మంచి ఇప్పుడు మీరు సెల్ఫ్ గ్రోత్కి, సెల్ఫ్ డ్రైవ్కి మీలో ఉన్న క్యాలిబర్ని మీరు బయటికి తోడటానికి బికాజ్ మీకు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో మీకు తెలుసు. అవన్నీ కూడా మీరు ఇప్పుడు వాళ్ళకి ప్రజెంట్ చేయగలుగుతారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మంచి డ్రైవ్తో వెళ్తారు మీరు, ఒక మంచి విజన్తో వెళ్తారు, ఒక మంచి ప్లానింగ్తో వెళ్తారు. అవన్నీ కూడా సక్సెస్ఫుల్. ఏ రూట్ని చూజ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు చాలా రూట్స్ ఉంటాయి మనకి, బైపాస్లో చాలా రూట్స్ ఉంటాయి. సో మీ రూట్ ఏంటంటే విజయం వైపు వెళ్తుంది. అది ఇప్పుడు ఈ వారం నుంచి యాక్టివేట్ అవుతుంది. డౌన్ ద లైన్ ఈ 3 ఇయర్స్ లోపల మీ దారి రహదారి, పూలదారి, విజయదారి, విజయ మార్గం అవుతుంది నిస్సందేహంగా. ఇది గురు భగవానుడు మీకు ఇస్తున్న ప్రామిస్ అండి. అస్సలు లైట్గా తీసుకోకండి. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి గురు భగవానుడు మీకు గురుమంగళ యోగం జరిగేదే వృషభ రాశిలో, మీకు 3వ స్థానంలో. మీ డెస్టినీని ఇప్పుడు మీ మార్గాన్ని గురు భగవానుడు నిర్దేశిస్తున్నాడు. దీన్ని మీరు ఒడిసి పట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పే రెమెడీ ఇప్పుడు నేను చెప్పే రెమెడీ చేసి దీన్ని ఒడిసి పట్టుకోండి. ఈ వారం నుంచి ఈ యోగం మీకు మొదలవుతుంది. ఈ కమింగ్ డౌన్ ద లైన్ 3 ఇయర్స్ లోపల మిమ్మల్ని మీరు విజయ పదంలో దూసుకెళ్ళడానికి మీరు సెల్ఫ్ గిఫ్ట్ అండి. మనం విజయ పదంలో వెళ్ళడం అనేది మన ఎఫర్ట్ మనం పెడితే డెఫినెట్గా మనం ఇచ్చుకునే సెల్ఫ్ గిఫ్ట్. అలాగే మన కుటుంబంలోని వాళ్ళకి మనం ఇచ్చే సెల్ఫ్ గిఫ్ట్. అది సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకునే అవకాశాన్ని డెస్టినీ మీకు కలగజేస్తుంది. సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకునే అవకాశాన్ని డెస్టినీ అందరికీ డెఫినెట్గా ఇవ్వదు. మీ రాశి వాళ్ళకి ఈ సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకునే అవకాశాన్ని కలగజేస్తుంది. దాన్ని ఇప్పుడు నేను చెప్పే పరిహారం చేసుకొని చక్కగా ఒడిసి పట్టుకోండి. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వ్యయస్థానం కూడా బలోపేతంగా ఉంది కదా గోచారంలో. సో మీకు ఈ వ్యయస్థానం బలోపేతంగా ఉండడము డెఫినెట్గా మీ ప్లాన్స్, మీ విజన్స్ అవన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. మీ డిజైర్స్ అన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఈ వ్యయస్థానం బలంగా ఉండడం మీ కుటుంబంలోని వాళ్ళకి అనుకూలతను ఇస్తుంది. కుటుంబంలో ఉన్న వాళ్ళకి హ్యాపీ థింగ్స్కి ఖర్చు పెట్టడం. ఒక గృహప్రవేశం అయితే డెఫినెట్గా చేయిస్తాడండి డౌన్ ద లైన్ 3 ఇయర్స్లో ఈ వారం మొదలుకొని. దాన్ని మీరు అంటే ఇంకా ఇప్పుడు వచ్చే ఇల్లు మీకు లక్ష్మీ కటాక్షం, పరిపూర్తిగా అష్టలక్ష్ములు ఉన్న కటాక్షం ఉన్న ఇల్లే మీకు దొరుకుతుంది. కానీ దానికి కాస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం చెప్పే పరిహారం చేసుకోండి. ఎందుకంటే ఏది మనకి సృష్టిలో ఫ్రీగా రాదు, అయాచితంగా రాదు. వచ్చినా అది మనకి పరిపూర్తి ఆనందాన్ని ఇవ్వదు. సో దేనికైనా సరే కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం, ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం చేయండి. చాలా సింపుల్ పరిహారం, బట్ మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు ఆ పరిహారం చెప్తాను, ఇది చేసుకోండి. ఆల్రెడీ నేను చెప్పాను ఎంత మంచి విశేషమైన గ్రహస్థితి. స్టార్టింగ్లో మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఎంత మంచి విశేషమైన అనుకూలతోటి కూడి ఉన్న గ్రహస్థితి. ఇది డీకోడ్ చేసి చెప్పాను. దీన్ని మనం గ్రాస్ప్ చేసుకోవాలి.
గ్రాస్ప్ చేసుకోకుండా మన కళ్ళ ముందు కంచంలో అన్ని పంచభక్ష పరమాన్నాలు పెడతారు. దేవుడు ఇప్పుడు పెట్టాడు మన ముందు. బట్ మనం చేతితో కలుపుకొని తింటే మనకి అనుభవించగలుగుతాం. లేదా అలా చూస్తూ ఉంటే అదంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ మిస్టేక్ ఇప్పుడు ఎవరు చేయకండి. కంప్లీట్గా ఇది గ్రాప్ చేసుకోవడానికే ప్రయత్నించండి. ఎందుకు 1-2 సార్లు ఒత్తి పలుకుతున్నానంటే, గోచారంలో మంచి మూమెంట్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి. మా జాతకం బాగోలేదు, పుట్టినప్పటి నుంచి కష్టాలే, ఇలా రకరకాలుగా వింటున్నాం. అలా అనుకునేవాళ్ళు ఇలాంటివి పట్టుకొని చూడండి. మీ లైఫ్లో సంతోషం ఉంటుంది, ఖచ్చితంగా ఉండే తీరుతుంది. ఉన్న దాంట్లో ఫస్ట్ తృప్తి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇవన్నీ వస్తాయి. మనకు అన్నీ బాగున్నప్పుడే కదా ఈ 3 మనం లాజికల్లీ స్పీకింగ్ ఉండేది. ఇవన్నీ కలుగుతాయి. దానికోసం ఇప్పుడు మనం చేసుకోవాల్సిన రెమెడీ ఒకసారి చూద్దాం. జాతకం బాగున్న వాళ్ళకైతే ఇంకా బాగా ఉంటుంది. సో ఏదేమైనా సరే గోచారంలో ఉన్న యోగాల్ని మనం ఒడిసి పట్టుకొనే తీరాలి. ఇప్పుడు ఈ యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి మనం ఏం చేయాలి? మనం వంతు ప్రయత్నంగా మనం ఏం చేయాలో అని చూద్దాం. ఇట్స్ లైక్ అంటే భగవంతుడు ప్రసాదించే ప్రసాదం అండి ఇది. సో దీన్ని ఎప్పుడూ కూడా తిరస్కరించకూడదు. అందుకే యాక్చువల్గా ఇలాంటివన్నీ తెలియచెప్పడానికే జ్యోతిష పండితుల రూపంలో కొంతమందిని పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. వాస్తు పండితుల రూపంలో కొంతమందిని పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. ధర్మ సందేహాలు నివృత్తి చేసే రూపంలో కొంతమంది ఆధ్యాత్మికవేత్తలను కూడా పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే మనకి పురాణాల్లో ఉన్నదంతా కూడా చక్కగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పే విధంగా కొంతమందిని మన కోసం పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా మిస్ చేసుకోకూడదు. ఇలా డీకోడ్ చేసి చెప్తున్నవి డెఫినెట్గా పట్టుకుంటే కనుక చక్కటి అనుకూలతలు ఉంటాయి. ఇప్పుడు దీన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. గురు భగవానుడికి సంబంధించిన వ్యయస్థానంలో ఈ ట్రాన్సిట్ ఎంత అవుతూ ఉంది కాబట్టి, సో వ్యయస్థానం అంటేనే ఖర్చులు. మీరు ప్రయత్నపూర్వకంగా ఈ వారంలో ఏదో ఒక రోజు మంచి స్వయంభూ క్షేత్రానికి లేదా స్వయంభూ క్షేత్రానికి వెళ్ళేసి రండి. ఏదైనా పుణ్యక్షేత్రానికి స్వయంభూ క్షేత్రానికి వెళ్ళేసి రండి. లేదా ఏదన్నా క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు అనుకోండి, గోశాల ఏదైనా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు, లేదా గోశాలకి ఫండ్స్ డొనేట్ చేయడం, లేదా ఏదన్నా మీరు పూర్తి తీర్థయాత్ర చేయని లేరు అనుకోండి, టైం కూడా సహకరించాలి కదా. అన్ని వేళల్లో డబ్బు ఉన్నంత మాత్రాన పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా. వెళ్ళలేకపోయారా అనుకోండి, ఎక్కడైనా ఏదైనా దేవాలయం రీకన్స్ట్రక్ట్ అవుతుంది, లేదా ఏదైనా దేవాలయం నూతనంగా నిర్మించబడుతుంది, చక్కగా దానికి ఫండ్స్ డొనేట్ చేయండి. ఇందులో గురు భగవానుడు అంటే అన్ని ఆలయాలకి డొనేట్ చేయొచ్చు. ఏ శివాలయానికి డొనేట్ చేస్తారా, విష్ణు ఆలయానికి డొనేట్ చేస్తారా, అమ్మవారి ఆలయానికి డొనేట్ చేస్తారా, లేదా ఏదైనా గురువుకి సంబంధించిన ఆలయాలు ఏమన్నా కడుతూ ఉంటాయి. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు గురువు, దత్తాత్రేయ స్వామివారి గురువు, ఇలా ఏదైనా గురు పరంపరకు సంబంధించిన ఆలయాలు ఆలయాలు కడుతున్నారా, వాటికి డొనేషన్ ఇవ్వండి. లేదా మీకు యాత్ర అన్నా చేయండి. మీ ఇంటి దగ్గర ఉన్న ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఇబ్బందే లేదు, దుర్గామ్మవారిని దర్శించుకోవచ్చు. చక్కగా వాళ్ళందరూ కూడా దుర్గామ్మవారి కనుసన్నల్లో దుర్గామ్మవారి పరిరక్షణలో ఉన్నారు, చక్కగా అలా దర్శించుకోవచ్చు. హైదరాబాద్లో ఉన్న చోట మనకి యాదగిరి గుట్ట ఉంది, కీసర గుట్ట ఉంది, ఇలా మనం వెళ్ళి దర్శించుకోవచ్చు. మరియు నెల్లూరు అటు పరిసర ప్రాంతాల చోట అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. ఇలా ఎక్కడ మనం ఉన్న ప్రదేశంలో చుట్టుపక్కల ఉన్న చోట మనం చూసుకొని వెళ్ళచ్చు. లేదా కొంచెం దూరంగా వెళ్ళి తిరుమల, తిరుపతి ఇలా ఏవైనా సరే దర్శనం చేసుకొస్తే ఈ వారంలో చాలా మంచిది. మీ శక్తిని అనుసరించి మీకు ఓపిక, తీరిక మరియు డబ్బులు అన్నీ ఉంటే తీర్థయాత్ర చేయండి. ఇదేమీ చేయలేరు, అప్పుడు అసలు డబ్బులు ఎవరికి డొనేట్ చేసే స్థాయి లేదు, అలానే తీర్థయాత్రలకు వెళ్ళే స్తోమత లేదు, అప్పుడు ఏంటి అన్నప్పుడు భగవంతుడి కటాక్షం అందరికీ ఉంటుందండి. అప్పుడు మనసులో భావన చేయండి. మీకు ఇష్టమైన దైవం ఏదన్నా అనుకోండి, ద్వారకా అనుకుంటారా, లేదా తిరుమల అనుకుంటారా, భద్రాచలం అనుకుంటారా, లేదా కనకదుర్గ అమ్మవారిది అనుకుంటారా, కాళహస్తి అనుకుంటారా, మీ చాయిస్ అండి. మనసులో ఆ క్షేత్రానికి సంబంధించిన నామాన్ని ఈ వారం అంతా అనుకోండి. ఉదాహరణకి మీకు తిరుమల వెళ్ళాలనుకున్నారు అనుకోండి, మనసులో అనుకోండి గోవింద 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 అని. ఈ వారం మొత్తం మీద మీరు ఏ పనన్నా చేస్తున్నారు, మీ పనులు ఏమి ఆపుకోకండి. మీరు బతకడానికి కావలసిన పనులు చేస్తూనే, మీ ఇల్లుని నడపడానికి పనులు చేస్తూనే మనసులో గోవిందుని నామాన్ని స్మరించుకోండి. అలా మీరు ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఇప్పుడు కాళహస్తికి వెళ్ళాలనుకున్నారు, వెళ్ళలేకపోయారు, కాళహస్తీశ్వరాయ నమః, కాళహస్తీశ్వరాయ నమః, కాళహస్తీశ్వరాయ నమః, ఇలా కాళహస్తీశ్వరుని స్వామిని ధ్యానించుకోండి. ఇలా మీరు ఏ దేవాలయాలకు వెళ్ళాలనుకున్నారు, వెళ్ళడానికి
చేయడానికి ఇప్పుడు అనుకూలంగా లేదు, ఇప్పుడు డబ్బులు ఉన్నా కూడా పరిస్థితులు అనుకూలించవు, అప్పుడు డొనేట్ చేయొచ్చు. సో అలా ఏదైనా చేయొచ్చు. ఈ మూడవది సులభోపాయం ఇది చేయొచ్చు. ఈ వారం అంతా కూడా ఆ క్షేత్రానికి సంబంధించిన దైవాన్ని స్మరించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు విజయవాడ ఎలా అనుకున్నాను, దుర్గాయ నమః దుర్గాయ నమః దుర్గాయ నమః ఇలా అనుకోండి. ఈ 3 కలిపి ఎవరైతే చేస్తారో మీ దగ్గర స్తోమత ఉంది, మీరు ఏదైనా క్షేత్రానికి వెళ్ళి దర్శించుకురాగలుగుతారు. స్తోమత ఉంది, పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంది, సమయం కూడా అనుకూలంగా ఉంది అంటే వెళ్ళి దర్శించుకోండి. మీకు ఇంకా స్తోమత ఉంది, ఏదైనా ఆలయం రీకన్స్ట్రక్షన్కి డబ్బులు కూడా ఇచ్చే స్తోమత ఉంది, చక్కగా కన్స్ట్రక్షన్కి డబ్బులు ఇవ్వండి. దాంతోపాటు ఆ దైవానికి సంబంధించిన నామాన్ని స్మరించుకోండి. ఈ 3 చేయగలిగే వాళ్ళు ఇంకా సూపర్ ఉంటుందండి. సో కాలగమనంలో వచ్చే దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి, ఈ చక్కటి రెమెడీని చేయడానికి ప్రయత్నించండి. ఈ వారంలో ఇది కాలబలం చాలా బాగా ఉంది, గోచారంలో క్యాలిక్యులేషన్స్ చాలా చక్కగా ఉన్నాయి. దీన్ని ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించండి. దీని ఫలితాలు వచ్చే 3 సంవత్సరాల లోపల చక్కటి అదృష్టాన్ని, ఆనందాన్ని, వెంట్రుక వాసులు తప్పిపోయే పనులు లేకుండా మీరు చేపట్టిన పనులు చక్కగా పట్టిందల్లా మనకి అనుకూలంగా మారే విధంగా ఇప్పుడు మనం తెలుసుకున్న పరిహారం డెఫినెట్గా సూచిస్తుంది. ఇవి గ్రహదేవతలు అనుకూలాన్ని ఇచ్చేది, గ్రహదేవతల ప్రామిస్. ఇలా మీరందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని, భగవద్ కృపని విశేషంగా మరియు అపారంగా ఆ పెరుమాళ్ళ యొక్క శక్తి, అమ్మవారి యొక్క మరియు పరమశివుడి యొక్క కృపని మీరు పరిపూర్తిగా అందుకోవాలని, మీ జీవితం మొత్తం కూడా చాలా సంతృప్తికరంగా, ఆనందకరంగా మీ అందరి జీవితాలు సాగాలని, మనందరి జీవితాలు సాగాలని చెప్పి నేను కూడా మీ తరఫున పెరుమాళ్ళని శరణి వేడుకుంటున్నాను. గోవిందాయ నమః. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.